లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వజానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్. భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్మదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిల జనోద్ధారణాయావతీర్ణం. పూర్ణార్యం యామునేయం మునివరమధతౌ రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకుళధరచమూనాథ లక్ష్మీముకుందా. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలనక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృण्वन् రామకథానాదం కో నయాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే లీలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం నిశ్శోకబంధిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయవతిపాటలారణం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృण्वन् రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సజాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మం వ్యాధిజరా విపత్తిమరణైః అత్యంతసోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపణతార్థవాక్యబద్ధం
రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వదన్నిశామయధ్వం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచగతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం వామాంకస్థిత జానకిం పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం తపస్వాధ్యాయనరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైణం జహిరావణిం సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధువులారా, భద్రాచల దివ్యక్షేత్రంలో ఆ రామచంద్ర మహాప్రభు యొక్క దివ్యానుగ్రహంతో మనం ప్రారంభించినటువంటి విళంబినామ సంవత్సర పురస్కృతమైన భద్రాద్రి శ్రీ రామాయణం కార్యక్రమంలో ప్రవచన లహరిలో మనం ఈనాడు అరణ్యకాండ చివరి ఘట్టములలోకి వస్తున్నాం. అరణ్యకాండ చాలా గొప్పదిగా పెద్దలు భావిస్తారు. ఈ తేజస్వరూప వర్ణనం వల్ల ఇది భర్గాత్మకము అని అంటారు. గాయత్రీ మంత్రాక్షరాలలో ఉండేటువంటి వత్సవితుర్వరేణ్యం భర్గః అనే పదం ఏదైతే ఉన్నదో ఆ భర్గః అనేటువంటి ఆ తేజస్సు అరణ్యకాండ అంతా నిండి ఉన్నది అని వ్యాఖ్యాతలు వ్యాఖ్యానిస్తారు. అలాగా ఏదైతే గాయత్రీ మహామంత్రంలో ప్రధానమైన భర్గ పదాత్మకం ఏదైతే ఉన్నదో ఆ తత్వమంతా ఉన్నటువంటి గొప్ప కాండ ఈ అరణ్యకాండ. అలాంటి అరణ్యకాండలో మనం సీతాపహరణం తరువాత రామచంద్ర ప్రభువు సీతాన్వేషణలో ఉన్న ప్రారంభంలో ఈ ఘట్టములన్నీ కూడా కొంచెం హృదయ విదారకంగానే ఉన్నప్పటికీ కూడా కావ్యదృష్ట్యా వాల్మీకి వ్రాయక తప్పదు, కథాదృష్ట్యా మనం తెలుసుకోక తప్పదు, తత్వదృష్ట్యా కూడా ఎందుకు వ్రాశాడో తెలుసుకునేటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రకారంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అథ 61 సర్గః, 1 సర్గ అంటే 59వ సర్గలో మనం ఉన్నాం. అథాశ్రమాదుపావృత్తం అంతరా రఘునందనః పరిపప్రచ్ఛ సౌమిత్రిం రామో దుఃఖార్జితం పునః. ఇందాకటి గత సర్గలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి పర్ణశాలకు వచ్చినట్టుగా చెప్పారు. వచ్చేటట్టు చెప్పారు, తాను వెతుకుతున్నాడు. కానీ మళ్ళీ వాల్మీకి కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ రాముని యొక్క ఘట్టాన్ని ఆస్వాదించాలనుకున్నాడు. అథ ఆశ్రమాదుపావృత్తం అంతరా రఘునందనః. ఆశ్రమానికి రాకమునుపే రాముడు మళ్ళీ ఇలా అడిగాడు. ఇందాక మధ్యలో నేను మీకు చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు చెప్తున్నాను అని వాల్మీకి మళ్ళీ ఈ సర్గని ప్రారంభించాడు. ఎందుకు ఇలా చెప్పాలి అంటే ఈ చెప్పవలసిన మాటల్లో ఏదో మనకి చెప్పవలసిన అంశం ఉన్నదన్నమాట. ముందుకు వెళ్ళిపోకుండా ఒక్కొక్కప్పుడు ఉపన్యాసకుడు తాను వెళ్ళిపోతుంటాడు. ముందుకి వెళ్ళిపోయి ఈ ఘట్టం వద్దులే, ఇది చెప్పని అవసరం లేదులే, ముందుకు వెళదాం అనుకుంటాడు. అనుకునే సమయంలో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కాదు ఇందాకటి ఘట్టం చెబితే తప్ప వీళ్ళకి అది సమగ్రంగా అర్థం కాదని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ అంశాన్ని కూడా చెప్పినట్టుగా వాల్మీకి
ఈ సర్గలో మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి రివైండ్ చేస్తూ వెనక్కి పెడతాం చూసారా, అలా వెనక్కి వెళ్ళి మళ్ళీ చెప్తున్నాడు. అంతరా రఘునందన. లక్ష్మణస్వామి తిరిగి వస్తున్నాడు తన దగ్గరికి. తాను గబగబా పూర్ణం అని చెప్పాడు వాల్మీకి. చాలా వేగంగా ఆశ్రమం వైపు బయలుదేరుతున్నాడు. అలా ఆశ్రమం నుండి, తన ఆశ్రమం నుండి వచ్చేటువంటి ఆ పరిపప్రచ్ఛ సౌమిత్రిం దుఃఖార్జితం రామ పునః పరిపప్రచ్ఛ. చాలా బాధాతప్త హృదయంతో, బాధతో విఫలమైనటువంటి ముఖము కలిగిన వాడైన దుఃఖార్జితుడైనటువంటి లక్ష్మణస్వామితో రాముడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. తమువాచ కిమర్థం త్వం ఆగతో పాస్య మైథిలీ యదా సా తవ నిశ్వాసాత్ వనే విరహితామయా. లక్ష్మణ ఎందుకు వచ్చేసావు? తమువాచ కిమర్థం త్వం ఆగతః. ఎందుకు వచ్చావు లక్ష్మణ? అపాస్య మైథిలీ, విడిచిపెట్టి సీతమ్మను విడిచిపెట్టి ఎందుకు వచ్చావు నువ్వు? యదా సా తవ విశ్వాసాతు, నీవక్కడ ఉన్నావనే ధైర్యంతో, విశ్వాసంతో కదా నిన్ను అక్కడ విడిచి సీతమ్మను ధైర్యంగా అక్కడ ఉంచి నేను వచ్చాను. నువ్వెందుకు వచ్చావు? వనే విరహితామయ, నేను లేక నీవు లేక విరహితమైనటువంటి ఆ వనంలో ఉండే సీతమ్మను విడిచి రావాల్సినటువంటి అవసరం నీకేమి ఏర్పడింది అని గట్టిగా తీవ్రంగా అడిగాడు. తను మాట్లాడాడు అని చెప్పాడు తప్ప, అడిగిన తర్వాత లక్ష్మణస్వామి ఏం మాట్లాడాడో చెప్పాలి కదా అని మళ్ళీ వెనక్కి వచ్చాడు. లక్ష్మణస్వామి యొక్క వాంగ్మూలం కూడా తీసుకోవాలి కదా, వెనక్కి వచ్చాడు. దృష్ట్వైవ అభ్యాగతం స్వామి మైథిలీం త్యజ్య లక్ష్మణ శంకమానం మహత్పాపం యత్సత్యం విదితం మనః. దృష్ట్వైవ అభ్యాగతం మే త్వాం, నిన్ను సీతమ్మను విడిచి వచ్చిన నిన్ను చూస్తే నాకు కోపంగా, నువ్వు తప్పు చేశావు. రెండవది శంకమానం మహత్పాపం యత్సత్యం విదితం మనః, నీవు రావడం వల్ల తప్పనిసరిగా సీతమ్మకు ఏదో ఒక అపకారం జరిగే ఉంటుంది, ఇది సత్యము. మనిద్దరం ఎప్పుడు లేకుండా ఉందామా అని చూస్తున్నా, నన్ను లేకుండా చేశాడు, నువ్వు లేకుండా ఉండే స్థితి ఏర్పడింది, వచ్చావు. సీతమ్మకి ఏదో జరిగింది. స్ఫురతే నయనం సవ్యం, నా ఎడమ కన్ను అదురుతోంది. బాహుశ్చ, ఎడమ భుజము అదురుతోంది. హృదయించమే, నా గుండె కూడా గబగబా గబగబా కొట్టుకుంటోంది. కాబట్టి దృష్ట్వా లక్ష్మణ దూరే త్వాం సీతా విరహితం పతి, నువ్వు వచ్చాక కాదు లక్ష్మణ, నిన్ను దూరంగా దారిలో చూసినప్పుడే ఎడమ కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది, గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఇవన్నీ కూడా శాకున లక్షణములను బట్టి ఈ మూడు ఏకకాలంలో జరిగినప్పుడు ఒక అపాయము, తనకి ప్రాణాపాయం ఉన్నట్టు లెక్క. ఈ అపాయం ఎవరికి? ప్రాణాపాయం రాముడికే ఉన్నట్టు లెక్క. అంటే ఈ సూచనలు అలాంటివి. ఆ రకంగా ఏవముక్తస్తు సౌమిత్రి, ఇలా రాముడు అడిగేటప్పటికీ లక్ష్మణ శుభలక్షణ, వాల్మీకి ప్రయోగంలో లక్ష్మణ ఎక్కడ వాడినా శుభలక్షణ శుభలక్షణ అనే పదం ఎక్కువగా వాడుతూ ఉంటాడు. అది చాలా ఇష్టమైన పదం వాల్మీకి. కారణం, లక్ష్మణస్వామిలో వెతికి చూద్దామన్నా ఎక్కడ అవలక్షణం అనేదే కనిపించదు. ఆ మాట ఇక్కడ ఎందుకు చెప్పాలంటే, తాను లేనప్పుడు సీతమ్మ మాత్రమే ఉన్నప్పుడు సీతమ్మని సహితం లక్ష్మణస్వామికి విశ్వాసంతో అప్పజెప్పగలిగినప్పుడే అతని లక్షణం తెలుస్తుంది, సౌశీల్యం తెలుస్తుంది. కానీ వాల్మీకి అంటాడు శుభలక్షణ, ఎంత గొప్ప లక్షణం కలిగిన వాడు ఆయన. భూయో దుఃఖ సమావిష్ట దుఃఖితం రామమబ్రవీతు, ఇప్పటికే చాలా బాధగా ఉన్నాడు. రాముడులా గుచ్చి గుచ్చి అడిగేటప్పటికీ లక్ష్మణస్వామికి మరింత బాధ కలిగి తనకంటే బాధపడుతున్న అన్నగారిని చూచి ఇలా మాట్లాడుతున్నాడు. నస్వయం కామకారేణ తాన్ త్యక్వాహమిహాగతః ప్రచోదితస్తయైవోగ్రైః వత్సకాశమిహాగతః. సూటిగా చాలా క్లుప్తంగా రెండు మాటలు చెప్పాడు ప్రారంభంలోనే. నేను రావాలని అనుకోలేదు, కామకారేణ, స్వయంగా నాకుగా నేను వచ్చేద్దాం అనుకున్నవాణ్ణి కాను, అలా విడిచి సీతమ్మను రాలేదు. ఆవిడే తయైవ ఉగ్రైహి, చాలా క్రూరమైన మాటలతో నన్ను దెప్పి పొడిచేటప్పటికీ పంపించేటట్టుగా, నేను మళ్ళీ ఇక్కడ నీ దాకా వచ్చేంత వరకు ఆవిడ మాట్లాడిన మాటలను తట్టుకోలేని వాడనై వచ్చాను. ఇహాగతః, అలా వచ్చాను. ఆర్యేణైవ పరాకృష్టం హాసీతే లక్ష్మణేపి చ పరిత్రాహీతి యద్వాక్యం
మైథిల్యా తచ్ఛృతింగతం. ఎందువల్ల అంటానేమో అన్నయ్య, ఆర్యేణ ఇవ పరాకృష్టం, ఆర్యేణ పూజ్యుడవైన నీవలే గొంతు వినిపించింది. నీవు మాట్లాడామో లక్ష్మణస్వామికి విశ్వాసమే లేదనమాట, నమ్మకమే, అనుమానమే లేదన్నమాట, సందేహం లేదని. నీవు మాట్లాడలా, నీవలే హా సీత, హా లక్ష్మణ, పరిత్రాహి, నన్ను రక్షించు రక్షించు అనే వాక్యం ఏదైతే ఉన్నదో అది మైథిల్యా తచ్ఛృతింగత, సీతమ్మ యొక్క చెవిలో పడింది. సాతం ఆర్తస్వరం శ్రుత్వా తవ స్నేహేన మైథిలి గచ్చ గచ్చేతి మామాహ రుదంతి భజ భజ విఫ్వలా. ఎప్పుడైతే విందో ఆర్తస్వరాన్ని, నీ యందు ఉండే అమితమైన ప్రేమ చేత, మళ్ళీ సీతమ్మను తప్పు పట్టేటట్టుగా మాట్లాడడానికి వీల్లేదు కదా, సీతమ్మ తప్పేం కాదు కదా. సీతమ్మ మాట్లాడిన విషయాల్లో పరుషమైన మాటలు ఉండొచ్చునేమో, కానీ లక్ష్మణస్వామిని పంపించడంలో ఆవిడకు ఉండే ప్రేమే కనిపిస్తుంది. రాముడికి ఏదో జరిగిపోయిందనే కదా ప్రేమ, అక్కడ రాముడికి ఏదో జరిగింది కాబట్టి వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నేను ఒక్కదాన్నైనా పర్వాలేదు, నాకేమైనా పర్వాలా, రాముడికి ఏదో జరిగింది రక్షించమని కదా పంపించింది. తవ స్నేహేన, నీ మీద ఉండే స్నేహము చేతే మైథిలి, మైథిలి అనే పదం ఒక మథనానికి సంబంధించిన పదం, అంటే మనస్సులో చాలా మథన పడుతున్నది అని అర్థాన్ని ఇస్తుంది మైథిలి అనే పదం. సాధారణంగా మైథిలి అనే పదం మిథిలుడు అనేటువంటి రాజవంశంలో పుట్టినాడు. మిథిల్యాహ అపత్యం స్త్రీ మైథిలి, మిథిలస్య అపత్యం స్త్రీ మైథిలి, గోత్రాపత్యం స్త్రీ మైథిలి. కానీ ఆ మిథిల పదం ఒకదాన్ని రాపిడి చేయగా మథించగా మథించగా పుట్టినవాడు కాబట్టి మిథిలుడు అని పేరు వచ్చింది. కాబట్టి ఈవిడికి ఇక్కడ మైథిలి పదం వాడడం వల్ల ఆవిడ హృదయం కూడా అలా మథించబడుతోంది అని చెప్పడమే ఆ పదంలో ఉండే తాత్పర్యం. మైథిలి గచ్చ గచ్చేతి మామాహ, వెళ్ళు వెళ్ళు అంటూ నన్ను రుదంతి భజ విహ్వల, పాపం ఏడుస్తోంది భయంతో. విహ్వల అంటే వివర్ణమైన ముఖము కలిగినది, చాలా చాలా తొట్టుపాటు, చాలా భయము, వడుకు ఇవన్నీ కలిగాయి. ప్రచోద్యమానేనమయ గచ్చేతి బహుశస్తయా ప్రత్యుక్తా మైథిలీ వాక్యం ఇదం ప్రత్యయాన్వితం. నువ్వు చెప్పచ్చు కదా అంటావేమో అన్నయ్య, నేను చెప్పాను, సమాధానం చెప్పా. రాముడు అడగకుండానే ముందేం చెప్పాడు, నేను కావాలని రాలేదు, ఆవిడే పంపించింది అన్నాడు. నువ్వు ఎందుకు రావాల్సి వచ్చింది అనకుండా నీ మాట విని నన్ను పంపించింది అన్నాడు. ఎందుకు అలా పంపించింది, నీ మీద కోపమా? కాదు కాదు, నీ మీద ప్రేమ. అంటే సమాధానాలు చెప్పడంలో మళ్ళీ ఎదురుకుండా ఉండే వ్యక్తికి ప్రశ్న కలగకుండా, ప్రశ్న అనేదే లేకుండా క్లారిటీగా మాట్లాడడం అంటారే అలా మాట్లాడతాడు ఇప్పుడు లక్ష్మణస్వామి. గచ్చేతి బహుశస్తయ, వెళ్ళు వెళ్ళు అంటూ నన్ను బాగా మాట్లాడుతూ ఉంటే నీ మీద ఉండే విశ్వాసంతో నేను కొన్ని మాటలు మాట్లాడాను. నిజానికి ఆవిడ వెళ్ళు అంటే వచ్చేయాలి కదా, ఆవిడ స్వామిని, నువ్వు స్వామివైతే ఆవిడ స్వామిని, నీవు యజమానివైతే ఆవిడ యజమానిని, నీవు తండ్రివైతే ఆవిడ తల్లి కదా, చెప్పిన మాట వినాలి. కానీ నేను త్వత్ప్రత్యయ అన్వితం, నీ మీద ఉండే విశ్వాసం చేత, నీకేదీ కలగదు, నీకు ఎలాంటి అపాయము జరగదనేటువంటి విశ్వాసం చేత ఇలా కొంత మాట్లాడవలసి వచ్చింది. మరి వెళ్ళంగా చెప్పంగానే వచ్చేయచ్చు కదా అంటాడేమో కదా, నువ్వు చెప్పింది వెంటనే వచ్చావా మరి అనకుండా మాట్లాడుతున్నాడు. అలా కాదు, నత్పశ్యామ్యహం రక్షో యదస్య భయమావహేత్ నిర్వృతా భవ నాస్తి ఏతతు కేనాప్యేవం ఉదాహృతం. చాలా అందంగా చెప్తాడు మాటలు మాట్లాడడంలో. నత్పశ్యామ్యహం రక్షో యదస్య భయమావహేత్. అమ్మా, రామునికి భయాన్ని కలిగించగలిగే మగాడైన రాక్షసుడు ఇప్పటిదాకా నేను చూడలేదమ్మా. మరి అలాంటి వాడే ఉండడు. రాముడికి భయాన్ని కలిగించేంత గొప్ప రాక్షసుడు ఎవ్వరూ లేరు. కానీ నిర్వృతా భవ, నీవు హాయిగా ఆనందంగా ఉండు, సుఖంగా ఉండు. ఇంతకుముందు రాముడు ఉన్నప్పుడు ఎంత సుఖంగా ఉన్నావో అంత సుఖంగా ఉంది, అంత ఆనందంగా ఉంటుంది, ఏం బెంగక్కర్లా. నిర్వృతా భవ అని ఒక అర్థం. రెండవది నిర్వృత, నీకేదైతే శంక కలిగిందో ఆ శంకని వదిలించుకుని ఉండు అని రెండు అర్థాలు. నిర్వృతం అనే పదమునకు ఆనందం అని ఒక అర్థం, శంకా నివృత్తి అని ఒక అర్థం. కానీ శంకా నివృత్తి చేసుకుని ఉండు, ఆనందంగా ఉండు. ఎందువల్ల నాస్త్యేతతు, ఇది అది కాదు, అంటే నువ్వు విన్న మాట ఏదైతే ఉందో అది రాముడిది కాదు. కేనాపి, ఎవడో ఇలా మాట్లాడాడు, ఇది ఉదాహృతం,
ఉపమానించి మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? రాముని వలె మాట్లాడాడు. రాముని వలె ఎవడో మాట్లాడాడు తప్ప రాముడు మాట్లాడలేదు. రాముణ్ణి భయపెట్టగలిగే రాక్షసుడు ఈ లోకంలో లేడు అని చెప్పారు. విగర్హితంచ నీచంచ కథమార్యోభిధాస్యతి త్రాహీతి వచనం సీతే యస్త్రాయే త్రిదశానపి. మారీచుడు తప్పు చేశాడు. తమాషా తెలుసునా? మారీచుడు రాముని వలె మాట్లాడాడు, కానీ రాముని యొక్క హృదయ దారిద్ర్యం వాడికి ఎలా ఉంటుంది? ఉండదు కదా. నిజానికి రాముడి కనుక ఆపదగలిగితే ఎవరిని ముందు పిలవాలి? హా లక్ష్మణ అని పిలవాలి. అంతే. సీతను ఎందుకు పిలుస్తాడు? సీతను రక్షించవలసిన వాళ్ళు వీళ్ళు తప్ప సీత రక్షించదు కదా. ఎలా చూసినా, స్త్రీపరంగా చూసినా సీత అవల. ఇది యుద్ధాది విద్యల యందు ఆరితేరినది కాదు. యుద్ధముల యందు వెళ్ళదు. రాక్షసులు చూస్తేనే భయం కలుగుతుంది. అలాంటి భయం వేసి పిరికిగా అవలగా ఉండే సీతని సీతా రక్షించు అని అంటాడు వాడు. రాముడు అంటాడా? అనడు కదా. కాబట్టి రాముడు కాదని గుర్తించాలి కదా సీత. హా సీతే లక్ష్మణేతి చ. తమాషా కదా, పదములలో ఉండే తమాషా. హా లక్ష్మణ అంటే ఏదో అనుకునేవాడు కాదు. హా సీతే ముందు ప్రారంభించాడు. ఓ సీత నన్ను రక్షించని రాముడు అంటాడు. ఎంత బేలగా, ఎంత పిరికివాడైనా భార్యను రక్షించు అన్నంత బేలగా ఉండడు కదా. ఇది ఒక లాజిక్, సామాజికమైనటువంటి అంశాన్ని బట్టి చెప్పే. ఇక్కడ అంటున్నాడు లక్ష్మణస్వామి, విగర్హితంచ నీచంచ. చాలా తక్కువ మాట, క్షుద్రమైనటువంటి అభిప్రాయం ఇది. విగర్హితం అలా అనకూడదు. ఒకవేళ కనుక భర్తకి అంత ఆపద కలిగినా ఎవరన్నా రక్షించండో అనాలి తప్ప ఓ భార్య రక్షించు అన్నాడంటే అంతకంటే వైక్లభ్యం ఉండదు కదా. కాబట్టి ఇతను అలా అన్నాడు కాబట్టి అది విగర్హితం. విగర్హితమైన పదం, నీచమైన పదం. అంటే లక్ష్మణస్వామి లా పాయింట్స్లా మాట్లాడుతున్నాడు రాముడి దగ్గర. ఇలా చెప్పాను, అయినా అర్థం కాలేదు ఆవిడకి. ఏం చెప్పాలి? తన తప్పు లేదని తెలియచేయాలి. సీతమ్మకుంటే నీ మీద ఉండే ప్రేమ తెలియచేయాలి. ఈ సందిగ్ధావసలు సీతమ్మను తప్పుపడడానికి వీలు లేదు కాబట్టి, సీతమ్మే చేసింది అంతా అనడానికి వీలు లేదు. సీతమ్మ మీద ప్రేమ కోపమే ఉంటుంది లక్ష్మణస్వామికి. అందువల్ల ఇలా మాట్లాడుతాడు. కథమార్యోభిధాస్యతి. ఇలా ఎందుకంటాడమ్మా? త్రాహీతి వచనం సీతే, సీతా రక్షించు అని అంటాడా? ఎలాంటి వాడు రాముడు? త్రాయేత్ త్రిదశానపి. దేవేంద్రాదు రక్షించు రామా అంటే రక్షించగలిగినంత గొప్పవాడైన రాముడు ఓ సీత నన్ను రక్షించనే బేలతనం ఉంటుందా అని చెప్పాను. కిన్నిమిత్తంతు కేనాపి భ్రాతురాలంబ్యమేశ్వరం రాక్షసే నేడితం వాక్యం త్రాహి త్రాహీతి శోభనే. ఇంకొక అందమైన మాట చెప్పాడు రాముడికి. సీతమ్మతో ఇలా అన్నా నేను, కిన్నిమిత్తంతు కేనాపి. ఎందువల్ల ఇలా మాట్లాడాడో నాకు తెలియట్లా. ఈ మాటలన్నీ మనకు అక్కడ కనిపించవు, సీతాలక్ష్మణ సంవాదంలో కనిపించవు. కనిపించలేవు, అక్కడ లేవు కాబట్టి కొత్తగా రాస్తున్నాడు అనుకోవడానికి వీళ్ళు. తమాషా మీకు వాల్మీకి రామాయణం చూస్తే ఒక సందర్భంలో లేని పదములను అక్కడ ముందు వెనకలకి ఇబ్బంది లేని రీతిలో మళ్ళీ ఇంకొక చోట కొన్ని కొత్త వాక్యములు చెప్తాడు. కారణం సస్పెన్స్ క్రియేట్ చేయడం అంటారు చూసారా. సినిమాల్లో కూడా కొంత చూపిస్తారు, ఎక్కడో మళ్ళీ అప్పుడేం జరిగిందంటే అని అక్కడ చూపిస్తారు. చూసినందువల్ల సమగ్రంగా హృదయానికి హత్తుకునేటట్టుగా దృశ్యాన్ని మనకి చెప్పినట్టు అవుతుంది. అక్కడ లక్ష్మణస్వామి మాట్లాడిన మాటల కంటే దేనిలా చెప్పారు అని లక్ష్మణస్వామి అంటుంటే లక్ష్మణస్వామి యొక్క పాత్రౌచిత్యం మరింత పెరుగుతుంది. మహాకవికి ఉండేటువంటి లక్షణములలో అన్ని ఒక దగ్గర కుమ్మరించి ఉపన్యాసం చెప్పినట్టుగా చెప్పడు, పంచుతాడు. అంశాలన్నీ ఒక జాగ్రత్తగా పంచుకుంటూ ఎక్కడ ఏ పదాన్ని, ఎక్కడ ఏ భావాన్ని, ఎక్కడ ఏ సన్నివేశాన్ని కూరిస్తే అది అందమైనటువంటి దృశ్యకావ్యంగా ఉంటుందో దాన్ని చెప్పగలిగిన వాడు వాల్మీకి. కాబట్టి ఎందువల్ల ఇలా మాట్లాడాడో తెలీదు, ఎవరి చేత ఇలా ప్రేరేపించబడి రాముని వలె మాట్లాడాడో తెలీదు. రాక్షసే నేరితం వాక్యం. ఇది మాత్రం రాక్షసుని యొక్క పని. త్రాహి త్రాహీతి శోభనే. త్రాహి త్రాహి అని రాముడు ఎప్పుడు అన్నాడు. అంటే ఒక రకమైన ఆపద కలిగితే నశించిపోతాడేమో తప్ప వీరుడైన వాడు రక్షించు రక్షించు అని అన్నాడు. ఇది వీరుడు యొక్క లక్షణం కాదు. మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం వశిష్ఠుడి దగ్గర, విశ్వామిత్రుడి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకున్నప్పుడు ఒక యుద్ధంలోనో ఆపదలోనో వీరుడు ఎలా ఉంటాడో పాఠాలు చెప్పిన తర్వాత మేము అలా ఎందుకు అంటాం? అనం కదా. కాబట్టి రాముడు అలా అన్నాడు. 2 మార్లు అసలండి కదా. త్రాహి త్రాహీతి పునః త్రాహి త్రాహీతి మామితి శోభనే అన్నాడు కదా. విస్వరం వ్యావృతం వాక్యం లక్ష్మణ త్రాహి మామితి నభవత్యా వ్యథా కార్య పునారీ జనసేవిత.
విస్వరం అంటే అసలు నీ 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 పేరు కూడా పలికాడు కదా మారీచుడు అంటావేమో అన్నయ్య. విస్వరం వ్యాహృతం వాక్యం లక్ష్మణం త్రాహిమామితి. సీతా రక్షించు అన్న తర్వాత లక్ష్మణ రక్షించు అని కూడా అన్నాడమ్మా. నన్ను కూడా రక్షించమని అన్నాడు. నా భవత్యా వ్యథాకార్య. నువ్వేమీ ఇందులో భంగపడడం అవసరం లేదు, ఇద్దరు రక్షించాలి. ఇప్పుడు రాముడు అడిగింది ఎవరిని? నిన్ను అడిగాడు, నన్ను అడిగాడు. అంటే నీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది. నీవేం భంగపడదు. నన్ను అడిగాడు కదా, నేను రక్షిస్తా కదా, రక్షించవలసిన అవసరం ఉందా లేదా నాకు తెలుసు కదా. కాబట్టి నా భవత్యా వ్యథాకార్య, నేను రక్షించవలసిన అగత్యం రాముడికి రాదు, రక్షించవలసిన అవసరము లేదు అని అంత అందంగా మాట్లాడాడు. పునారి జనసేవిత. మామూలు ప్రాకృతమైన స్త్రీ వలె మాట్లాడతావేంటమ్మా? వీరుడి వీరపత్నివి కదా, వీరుని యొక్క కుమారునివి. జనకుడు మహావీరుడు. సీతమ్మ కోసమని సీతాస్వయంవరం సమయంలో సుధన్వుడు అనేటువంటి ఒక రాజు భయంకరంగా దండెత్తుతాడు జనకుడి మీద. అది బాలకాండలో ఆ కథని మనం చెప్పుకున్నట్టుగా ఉన్నాం. సుధన్వుడు అనేవాడు ఒక దండయాత్ర చేస్తాడు. ఎప్పుడు ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా, సమాచారం కూడా ఇవ్వకుండా, ఎలాగో వీడి పిరికివాడే జనకుడు అంటే ఎప్పుడు జపం చేసుకుంటూ మహర్షులతో మాట్లాడుకుంటూ కూర్చుంటాడు తప్ప ఇతనికి పెద్దగా యుద్ధ విద్యలు రావనుకుని సుధన్వుడు అనేవాడు ఒక్కసారి దండయాత్ర చేస్తే ఆ సమయానికే ఉండే కుశధ్వజునితో పాటు జనకుడు అద్భుతమైన యుద్ధాన్ని చేసినట్టుగా మనకి బాలకాండలో కనిపిస్తుంది. కాబట్టి జనకుడు మహావీరుడు. ఎంత వీరుడో అంత వేదాలు, ఎంత పరాక్రమం కలిగిన వాడో అంత తత్వము తెలిసినవాడు. యాజ్ఞవల్క్యుడు లాంటి మహర్షులకు కూడా తత్వోపదేష్టగా ఉన్నంత గొప్పతనం జనకునికి ఉంటుంది. యాజ్ఞవల్క్యుడు అంటేనే యోగ పట్టాభిషేకిని అంటారు. యోగజ్ఞులందరిలో కిరీటాన్ని పెట్టి పట్టాభిషేకం చేయబడినవాడు యాజ్ఞవల్క్య మహర్షి. అందుకని మనకి కులశేఖరాళ్ళ వారు ముకుందమాల స్తోత్రంలో యోగజ్ఞా సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయ. యోగజ్ఞా యాజ్ఞవల్క్యాదయ. యోగజ్ఞులందరిలో పట్టాభిషిక్తులైన మహానుభావులైన యాజ్ఞవల్క్యాదులంతా చెప్తున్నారయ్యా అన్నారే ఆళ్వారు. అలాగే యాజ్ఞవల్క్యుడు అంత గొప్పవాడు. అలాంటి యాజ్ఞవల్క్యునికి కూడా అతనితో ధీటుగా సంవాదం చేయగలిగినంత వాడు జనకుడు కదా. అంటే వీరపత్ని, నీ వీరపుత్రివి కదా. ఇలా నీకు మాట్లాడడం తగునా? సామాన్యమైనటువంటి స్త్రీ వలె మాట్లాడుతున్నావమ్మా. అలం వైక్లభ్యమాలంబ్య. నీకుండేటువంటి వైక్లభ్యాన్ని, వైక్లభ్యం అంటే క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటాడు పరమాత్మ గీతలో. హృదయ దౌర్బల్యము ముఖంలో స్పష్టంగా కనిపించినప్పుడు అది వైక్లభ్యంగా హృదయంలో ఉండే బేలత, హృదయంలో ఏదో జరిగిందనేటువంటి ఇక నేను రక్షించబడలేకపోతానేమో అనుకున్న భావన ముఖంలో కనుక ప్రస్ఫుటమైతే, చేతల్లో ప్రస్ఫుటమైతే అది వైక్లభ్యంగా మారుతుంది. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ఠ పరంతప మొదటి అధ్యాయంలో వస్తుంది భగవద్గీతలో. అంటే అలాంటి వైక్లభ్యాన్ని ఆలంబ్య ఉన్నావు నీవు. స్వస్థాభవ, హాయిగా నువ్వు స్వస్థురాలవై ఉండు. నిరుత్సుక, ఎలాంటి ఉత్సుకత నీకు అక్కర్లా. ఉత్సుకత అంటే ఆనందంతో ఉండే ఉత్సుకత కాదు, కష్టంతో బాధతో ఆపద కలిగిందనేటువంటి ఒక ఆవేదనతో కలిగిన ఉత్సుకత, అది నీకు అక్కర. నసోస్తి త్రిషు లోకేషు పుమాన్ వై రాఘవం రణే. ఒక్క మాటలో చెప్పాడు. నసోస్తి త్రిషు లోకేషు, ఈ మూడు లోకముల యందు కూడా రామునితో యుద్ధము చేయ తగినటువంటి పరాక్రమవంతుడు లేనే లేడు. మూడు లోకములలో కూడా, అంటే ఊర్ధ్వలోకములలో కావచ్చు, అధోలోకములలో కావచ్చు, మధ్యలోకములలో కావచ్చు. ఈ మూడింటినే హనుమంతుడు కూడా సుందరకాండలో చెప్తాడు. బ్రహ్మ స్వయం భూ అనే శ్లోకంలో ఆ మూటికి ఈ మూటికి అన్వయం ఉన్నది. అంటే మూడు లోకములలో రాముని మించిన వాడు లేడు. అక్కడ హనుమంతుడు ఒక అందమైన మాట కూడా అంటాడు. త్రిషు లోకేషు నాస్తి వై. రాముణ్ణి కొట్టగలిగిన వాడు మూడు లోకములలో లేడు అని హనుమంతుని యొక్క మాట. ఇక్కడ లక్ష్మణస్వామి యొక్క మాట కూడా అదే. జాతో వా జాయమానో వా సంయుగే యః పరాజయేత్ నజయ్యో రాఘవో యుద్ధే దేవై శక్ర పురోగమై. ఇంతకుముందు పుట్టల, ఇప్పుడు పుట్టి లేడు, ఇంకా పుట్టబోడు. రామునితో యుద్ధం చేయబడి తగినవాడు మూడు లోకములలోనే కాదు, మూడు కాలములలో కూడా లేడు. త్రికాల అబాధము. అంటే మూడు కాలాలంటే భూతకాలంలో లేడు, ఈ కాలంలో లేడు, భవిష్యత్తులో పుట్టబోడు. అంత పరాక్రమవంతుడు రాముడు.
ఇది మామూలుగా చెప్పే మాటలు కావు కదా, ఆ వ్యక్తి మీద ఉండే విశ్వాసంతో చెప్పే మాటలు. ఇది రాముడికి అపాయం జరిగిందనుకున్నప్పుడు, అపాయం లేనప్పుడు ఏమైనా స్తోత్రాలు చేయొచ్చు. అపాయం కలిగిందేమో అనుకున్నప్పుడు కూడా ఇంత ధైర్యంగా, ఇంత స్థైర్యంగా ఉండమనేది ఎంతో విశ్వాసం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అలా చెప్పాడు లక్ష్మణస్వామి. ఈ సమయంలో కనుక దేవతలు కూడా శక్రపురోగమై దేవేంద్రాదులతో కలిసి కూడా దేవతలంతా యుద్ధానికి వచ్చినా రాముడు అజయ్య, ఏమాత్రం జయింప శక్యము కానివాడు సుమా. ఏవముక్తాతు వైదేహి, ఇంత చెప్పారు సీతమ్మకి, ఇంత చెప్పారు అనడానికి. ఏవముక్త్వాతు వైదేహి పరిమోహిత చేతన, చాలా అప్పటికే చాలా మోహగ్రస్తురాలై ఉంది, వ్యామోహంతో ఉంది. రాముడికి ఏదో జరిగిపోయిందేమో అనే అభిప్రాయంలో ఉంది ఆవిడ. ఆ మూర్ఛ అవస్థలో ఉండి ఉవాచ అశ్రూని ముంచంతి దారుణం మామిదం వచః. సీతమ్మ విషయం తప్పు చెప్పడానికి వీల్లేదు కాబట్టి చాలా బాధపడుతూ ఏడుస్తూ దారుణమైన ఇలాంటి మాట నాతో అన్నది అని చెప్పాడు. భావోమయి తవాత్యర్థం పాపయేవ నివేశిత వినష్టే భ్రాతరి ప్రాప్తుం నచత్వం మామవాప్స్యసి. ఒక శ్లోకంలో చెప్పాడు, భావోమయి తవాత్యర్థం, నా యందు నీకేదో కామభావన ఉన్నది కదా, పాపయేవ నివేశిత, నా మీదేదో పాపభావన నువ్వు మనసులో పెట్టుకున్నావు కదా, వినష్టే భ్రాతరి ప్రాప్తుం, మీ అన్నయ్యకి ఏదన్నా జరిగితే ఎప్పుడెప్పుడు జరుగుతుందా, ఎప్పుడెప్పుడు నన్ను పొందుదామా అని చూస్తున్నావు కదా, నచత్వం మాం ఉపాస్యసి అవాప్స్యసి, నీవు నన్ను పొందలేవు అందయ్య. 4 వాక్యాలు 4 పదాల్లో 4 అభిప్రాయాలు చెప్పేశాడు లక్ష్మణస్వామి. సంకేత, ఇంకా భయంకరమైన మాట ఉంది, రాముడికి కూడా కోపం వచ్చే మాట. సంకేతాత్ భరతేనత్వం రామం సమనుగచ్చసి క్రోశంతం హి యథాత్యర్థం నైనం అభ్యవపద్యసే. భరతుడు నిన్ను పంపించి ఉంటాడు, భరతుడు రాజ్యం లాక్కున్నాడు కదా, నన్ను కూడా ఏదో చెయ్యమని నిన్ను పంపించి ఉంటాడు. భరతుని యొక్క సంకేతముతోనే నీవు ఇక్కడ దాకా వచ్చావన్నమాట. కాబట్టి ఎంత రాముడు ఎంత బాధపడి అరుస్తున్నా నీవు వెళ్ళడం లేదంటే కారణం ఇదే అందయ్య. ఇంకో శ్లోకం, ఇంకో 3వ శ్లోకం ఇంకా భయంకరం. రిపుః ప్రచ్ఛన్నచారీత్వం మదర్థమనుగచ్చసి రాఘవస్యాంతరం ప్రేప్సుః తథైనం నాభిపద్యసే. తెలుగు కవులంతా కూడా లక్ష్మణస్వామిని వర్ణించేటప్పుడు పనుపరి సౌమిత్రి అని అంటారు. పనుపరి అంటే తెలుగులో ఏమి చెబితే అది చేసేవాడు, ఏం చేయమంటారో చెప్పండి చేస్తాను అనే ఉండేటువంటి అభిప్రాయం కలిగిన సేవకుడు అర్థం. లక్ష్మణస్వామి ఎప్పుడు ఎలా ఉంటాడు, కింకరః. కింకరః ఏం చెయ్యాలి, అది కింకరః. నన్ను ఏం చేయమంటారు, మీరు చెప్పి నీ పని చేశానండి, ఇంకా ఏదైనా చేయనా అంటూ ఎప్పటికప్పుడు పనులను అడిగి తెలుసుకుని ఆచరించగలిగే వాడిని కింకరుడు అని అంటారు. ఆ కింకరుడికే ప్రేష్యుడు అని పేరు. ప్రేష్య అంటే పంపతగినవాడు, ఎక్కడికైనా ఏదైనా తనకేదైనా అవసరం వస్తే ఎక్కడికైనా పంపతగినట్టుగా ఉండేవాడిని ప్రేష్య లేక సేవక. ఆ ప్రేష్య పదమే తెలుగులో పనుపరి అని అంటారు. లక్ష్మణస్వామిని పనుపరి అని వర్ణిస్తారు. అంటే ఎంతకైనా ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండేంత మంచివాడే. అలాంటి వాడిని పట్టుకుని సీతమ్మ నన్నందయ్య రిపుః ప్రచ్ఛన్నచారీచ, నీవు దుర్మార్గుడివి, శత్రువువి, కావాలని సేవకుని వలె వేషం వేసుకొచ్చావు అని. ఇంతకంటే లక్ష్మణస్వామికి గుండెల్లో పొడిచే మాట ఇంకో ఉండదు. నీ సేవ లేకపోతే జలాన్మత్స్య వివోద్ధృతౌ అంటాడు అయోధ్యాకాండలో. నీటి నుండి పైన ఒడ్డు మీద వేసిన చేప పిల్ల ఎలాగైతే గిలగిలా గిలగిలా కొడుకు చచ్చిపోతుందో అలా పోయేవాడిని రామా అన్నవాడే. అంతవాణ్ణి పట్టుకుని రిపుః ప్రచ్ఛన్నచారీచ, నీవు దొంగ వేషం వేసుకుని సేవకుని వలె వేషం వేసుకుని వచ్చావా అందయ్య. మదర్థమనుగచ్చసి, నా కోసమే వచ్చావు, రాముడికి ఏదన్నా ఆపద ఎప్పుడు కలుగుతుందా అని చూస్తున్నావు అంది. ఏవముక్తో హి వైదేహ్య, ఏవముక్తోహం అనకుండా ఏవముక్తో హి అంటే సరిగ్గా ఇవే మాటలు అక్కడ అంది. ఇలా అంది. తను మాట్లాడే మాటల్లో ముందు వెనక చెప్పచ్చేమో తప్ప, ఒక దూతగా పంపించినప్పుడు ఆ రాయబారిగా ఉన్నవాడు ఆ రాజుగారు ఏం చెప్పారో పొల్లు మాట లేకుండా చెప్పారు కదా. ఏదన్నా కొంచెం కలిపాడంటే దూత తప్పు చేసిన వాడు అవుతాడు
కదా. లక్ష్మణస్వామి ఇక్కడ సీతమ్మ ఇలాగే ఇంతే అన్నది. ఈ మాటలే మనకు ఆ శ్లోకాల్లో కనిపిస్తాయి. రిపుహు ప్రచ్ఛన్నచారీచ సంకేతాద్భరతేన, ఇవే మాటలు కనిపిస్తాయి. అది వాల్మీకి ఉండే గొప్పదనం. ఇంకో కవి అయితే ఇంకో రకంగా రాశాడు, కానీ అవే పదాలు పెడతాను ఇక్కడ. ఆ పదాలు పెట్టడం వల్ల కారణం అక్కడి మాటలు ఎలా ఉందో అలా నీకు వినిపిస్తున్నా అని చెప్పడం కోసం అని. లక్ష్మణస్వామి హి అనే పదం వాడితే అర్థం అది. ఇంతే అంది, ఇలాగే అంది, ఇది నిజము అని చెప్పినట్టు. హి అనేది ప్రత్యయార్థకము, ప్రసిద్ధార్థకము. వైదేహ్య సంరబ్ధో రక్తలోచన క్రోధాతు ప్రస్ఫురమాణోష్ఠ ఆశ్రమాదభినిర్గత. అక్కడి నుంచి నేను వైదేహి చేత, సీతమ్మ చేత ఇలా పలకబడిన వాడినై, రక్తలోచన సంరబ్ధ, చాలా వేగం నాలో కలిగింది. రక్తలోచన, కళ్ళు ఎర్రబడిపోయాయి. క్రోధాతు, కోపం వల్ల. ప్రస్ఫురమాణోష్ఠ, అదిరిపడేటువంటి పెదిములు కలవాడని. అంటే ఏదో చెయ్యాలి, కోపం వచ్చేస్తుంది, పెదిములు తమంతా తాము అదురుతున్నాయి. అది కోపానికి ఉండే లక్షణం. పెదిములు అదురుట, పళ్ళు పటపట కొరకగలుగుట, ఇవన్నీ కోపానికి ఉండే లక్షణాలు. అలాగా ఆశ్రమాత్ అభినిర్గత, ఆశ్రమం నుండి తిరిగి వచ్చాను. రాముడు అడిగిన మాట కథముపా ఆశ్రమాదుపావృత్తం, ఆశ్రమం నుండి ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఇక్కడ ఆశ్రమాత్ అభినిర్గత, ప్రశ్నకి సరైన సమాధానం చెప్పినట్టుగా మాట్లాడాడు. ఇక్కడ తమాషా ఏంటంటే రక్తలోచన ఒక పదం, క్రోధాత్ ఒక పదం, ప్రస్ఫురమాణోష్ఠ ఒక పదం. ఈ రెంటికి మధ్యలో క్రోధాత్ అనే పదం ఉంది. అంటే క్రోధాత్ కోపం వల్ల, రక్తలోచన ఎర్రబడ్డ కడులు కలిగినవాడు. మళ్ళీ కోపం వల్ల ప్రస్ఫురమాణోష్ఠ అంటే మధ్యలో పదం వెనక పదానికి అన్వయం, ఈ ప్రక్క పదానికి అన్వయం. దీన్ని కాకాక్షి న్యాయము అని అంటారు. సంస్కృతంలో కాకాక్షి న్యాయం అంటారు. కాకికి ఒక కన్ను ఉంటుంది, ఇటు చూడాలంటే ఆకలితోనే చూస్తుంది, ఇటు చూడాలన్నా ఆకలితోనే చూస్తుంది. రెండు కళ్ళు లేవు కదా. ఆ రెండో కన్ను ఎందుకు పోయిందో సుందరకాండలో చెప్పుందా. అంటే ఒక కళ్ళుతోనే ఈ ప్రక్క ఆ ప్రక్క చూచినట్టుగా కాకాక్షి న్యాయంగా ఈ క్రోధాత్ అనే పదం, క్రోధాతు పై పదం రక్తలోచన, క్రోధాతు ప్రస్ఫురమాణోష్ఠ అంటే కోపం వల్ల ఎర్రబడ్డ కడులు కలిగిన వాడినై, కోపం వల్ల అదిరిపడే పెదవులు కలిగిన వాడినై, ఏం మాట్లాడాలో తెలియకపోవడం. అదిరిపడ్డం అంటే ఏదో మాట్లాడాలని లోపల నుంచి గాలి అయితే పైకి వస్తుంది, ఏం మాట్లాడినా తప్పైపోతుంది. అలాంటి స్థితిలో పెదవులు అదిరిపడతాయి. ఇప్పుడు పెద్దవాడు కనుక అరుస్తున్నాడు అనుకోండి, ఆ పెద్దవాడిని కూడా తిట్టాలన్నంత కోపం వీడికి వస్తే ఈ కబుక్కుని ఏదన్నా మాట అన్నాడా కొమ్మ మునిగి ఉద్యోగం పోతుంది, తలకాయ ఎగిరిపోతుంది రాజు దగ్గర కదా. అలాంటి స్థితిలో ఆ వేగం కనుక ఆపడానికి పెదవులు అదిరిపోతూ ఉంటాయి. లక్ష్మణస్వామికి అలా అదిరిపోయాయి అన్నమాట. సీతమ్మ మాట్లాడుతుంటే చాలా తిట్టాలనిపించింది. తనకంటే చాలా చిన్నది కదా, తనకంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు చిన్నది. అంత మాట్లాడేస్తుంటే కోపం వచ్చినాయి. ఆ కోపం వచ్చినా అనలేనంతగా ప్రస్ఫురమాణోష్ఠ ఇలా అయ్యాను అని. అంటే అంత నాకు కూడా కోపం తెచ్చినంత సందర్భం అది అని చెప్పాడు. కానీ ఇక్కడ ఉన్నాడు, కానీ అక్కడైతే నువ్వు మాట్లాడేశాడు కదా. నువ్వు చాలా పాపానికి పోతావు, చాలా జరుగుతాయి నీకు అని చెప్పాడు రావు. శాపం పెట్టినట్టుగా మాట్లాడేశాడు. అంత కోపం వచ్చింది ఆయన. సరే ఇక్కడ రాముడితో ఇలా చెప్పాడు, ఇలా ఉంది వచ్చాను. ఏవం బ్రువాణం సౌ, ఇలా మాట్లాడేప్పటికీ రామ సంతాపమోహిత. లక్ష్మణస్వామి మీద అప్పటిదాకా కట్టలు తెంచుకున్నంత కోపం వచ్చిన రాముడికి లక్ష్మణస్వామి సమాధానాల్లో ఉండేటువంటి న్యాయబద్ధత చూసిన తర్వాత సంతాపమోహిత, తనకి ఆల్రెడీ ఉన్నటువంటి కష్టం మాత్రమే గుర్తొచ్చి అబ్రవీత్ దుష్కృతం సౌమ్య తాం వినాయత్వమాగత. కానీ నువ్వు తప్పు చేసావురా అలా ఒక్క మాట అనండి. ఎందువల్ల? తాం వినాయత్వమాగత, తీసుకొస్తే ఆవిడ కూడా చూసుకోవచ్చు కదా నువ్వు కదా. అక్కడే ఉంచేందుకు రావాలి? రాదు. ఎందుకు వస్తుంది? నాతో రా అంటే వస్తుంది ఆవిడ. అసలే కోపంతో ఉన్న ఆవిడ వస్తుందా? కానీ రాముడి వైపు నుంచి నువ్వు ఆవిడ కూడా తీసుకురావచ్చు కదా. తాం వినా యత్వం ఆగత, నువ్వు ఒకడే ఎందుకు వచ్చావు అని తప్పు చేసావు. అంటే ఆవిడ రాదు కదా అంటే నువ్వెందుకు రావాలి మరి? లక్ష్మణస్వామి ప్రశ్న వేస్తే మళ్ళీ తాను గట్టిగా అడగడానికి వీలుగా ప్రశ్న అడిగాడు. లక్ష్మణస్వామి తెలివినవాడు కాబట్టి నోరు మూసుకుంటాడు, మాట్లాడు. నేను పిలిస్తే వస్తుందా అన్నాడు అనుకో, మరి నువ్వెందుకు వచ్చావు నేను చెప్తే అనే మాటలు రాకుండానే ముందు జాగ్రత్త. జానన్నపి సమర్థమ్మా, నేను సమర్థుడని తెలుసు కదా నీకు. నువ్వేం చెప్పావు? త్రిషు లోకేషు జాతోవా జాయమానోవా, ఇన్ని మాటలు చెప్పావే. నేను సమర్థుడని తెలిసినా కూడా రక్షసాం వినివారణి, రాక్షసులందరినీ సంహరించగలిగిన వాడని తెలిసి కూడా ఎందుకు వచ్చావు?
నహితే పరితుష్యామి త్యక్వా యద్యాసి మైథిలీ. నీ యందు నేను సంతోషపడడం లేదు. నీవంటే నాకు చిన్న కోపం వచ్చింది, నువ్వు చేసిన పని అంటే ఇంకా కోపం వచ్చింది. 2 మాటలు అంటాడు రాముడు. నీవంటే కోపం వచ్చింది అంటే నీకు నా యందు ఇంత విశ్వాసం ఉన్నవాడు కదలకుండా అక్కడ ఉండాలి. ఎన్ని తిట్లైనా తినాలి. ఆవిడ చీపులతో కొట్టినా అప్పడాకలతో కొట్టినా కొట్టించుకోవాలి తప్ప అక్కడి నుంచి రాకూడదు కదా. కాబట్టి నీవంటే కోపం వచ్చింది. 2వది, విడిచి వచ్చావే, నీవు చేసిన పని అంటే మరింత కోపం వచ్చింది. లాజిక్ చూశారు జాగ్రత్తగా. నహితే పరితుష్యామి, తే నీకు, పరితుష్యామి నేను సంతోషించట్లేదు, నా త్యక్వా యద్యాసి మైథిలీ అంటే అక్కడి నుంచి నువ్వు విడిచి రావడం వల్ల నీవంటే కోపం. వృద్ధాయా పరుషం శ్రుత్వా స్త్రియాశ్చ త్వం ఇహాగతః. అసలు ఆడవాడు చెబితే నువ్వు వినక్కర్లేదు అంటే కనీసంగా చెప్పడం మాట. స్త్రియా, స్త్రీలు జాగ్రత్తగా ఆలోచించరు. ఒకసారి వాళ్ళకి కోపం వచ్చినా ఆవేశపడినా వాళ్ళు మాట్లాడే మాటల్లో న్యాయ విరుద్ధాలు చాలా ఉంటాయి. అయినా స్త్రీ కదా మాట్లాడింది, మరి ఆ మాట ఎందుకు తీసుకున్నావు? ఒకటి. 2వది, క్రుద్ధాయా, పైగా ఆవిడ కోపంతో ఉన్నప్పుడు వినకూడదు. స్త్రీ కాబట్టి వినకూడదు. నువ్వు 2 స్త్రీ అయ్యి కోపంతో ఉండే సీతమ్మ మాటని విశ్వసించి నా మాటను కూడా ఉల్లంఘించి వచ్చావు కదా. కాబట్టి నువ్వు చేసిన పని అంటే నాకు కోపం వచ్చింది. నీవంటే కోపం, నువ్వు చేసిన పని అంటే కోపం అని 2 కోపాలు చెప్పాడు. సర్వధాతు అపనీతంతే సీతయా యత్ ప్రచోదితః క్రోధస్య వశమాపన్నః ఆకరో శాసనం మమ. సీతమ్మ అలా పలికిందని వచ్చేసేదే, నా శాసనమేమి. నేను వచ్చేటప్పుడు నీకేం చెప్పాను? చాలా జాగ్రత్తగా ఉండు లక్ష్మణ అని కదా. నీకు చివరి మాట అదే కదా. కానీ వచ్చేటప్పుడు అప్రమత్తో భవ, జాగ్రత్తగా ఉండు అని కదా నేను వచ్చాను. మరి ఎందుకు చేసావు నువ్వు పని? అసౌహి రాక్షసస్యేతే, చూసావా ఈ రాక్షసుడు ఇంత చేశాడు. శరేణ అభిగతోమయ, బాణం పెట్టి ఒక్క దెబ్బ కొట్టాను. మృగరూపేణ ఏనాహం ఆశ్రమాదపవాహిత. పోన్లే, వీడు మృగరూపాన్ని పొంది నన్ను అక్కడి నుంచి ఇక్కడ దాకా లాక్కొచ్చిన వాడు ఈ దుర్మార్గుడు, వీడు కొట్టాను, చనిపోయాడు. వికృష్య చాపం పరిధాజసాయ సలీల బాణేన చ తాడితోమయ మార్గీంతనుం త్యజ్య సవిక్లవస్వరో బభూవ కేయూరధరః రాక్షసః. వికృష్య చాపం, పరిగెడుతుంటే ఇంకా ఆగలేక ఆయాసం వచ్చి బాణాన్ని లాగి, ధనస్సును లాగి, పరిధాయ సాయకం బాణాన్ని ఎక్కుపెట్టి, సలీల బాణేన చాలా అనాయాసంగా తాడితోమయ కొట్టాను. మార్గీంతను అంటే మృగరూపాన్ని పొంది. మార్గీం అంటే మృగ సంబంధమైన తనువును, శరీరాన్ని. మార్గీంతను త్యజ్య, వాల్మీకి ఒక్కడే ప్రయోగిస్తాడు త్యజ్య పదానికి, ఎవరు ప్రయోగించకూడదు. ఎందువల్ల? దీన్ని త్యక్త్వా అని అనాలి తప్ప త్యజ్య అనకూడదు. ఈ త్యక్త్వా పదానికి గనక ఉపసర్గలు ఏదైనా ఉంటే, సమ్ ఉంటే సంత్యజ్య, పరి ఉంటే పరిత్యజ్య, లేదా ఇంకోటేదో వి ఉంటే విత్య, ఇదో అనాలి తప్ప ఉత్తగా త్యజ్య పదం వాడకూడదు. కానీ వాల్మీకి వాడతాడు. అంటే వాల్మీకి 2 స్వేచ్ఛ లాంటిది. వాల్మీకి ప్రయోగం తర్వాత వాళ్ళు చెప్పి ఇది వాల్మీకి ప్రయోగ అంటారు. అంటే వాల్మీకిలా చెప్పాడు, మనం చెప్పద్దు. వాల్మీకి చెప్పాడంటే అది కరెక్ట్, మనం చెప్తే తప్పు అవుతుంది అని అంటారు తర్వాత వ్యాఖ్యానకారులు. కాబట్టి త్యజ్య స విక్లవస్వర, చాలా విక్లవస్వరుడై, బభూవ కేయూరధరః రాక్షసః. అప్పటిదాకా మృగరూపంలో ఉండేవాడు కాస్త మంచి ఆభరణాలు ధరించి రాక్షసుల్లా మారిపోయి భయంతో అన్న మాటలవి. ఏవి? మీరు విన్న మాటలవి. అలా ఇందయ్య. శరాహతేనైవ తదార్తయా గిరా స్వరం మమాలంబ్య సుదూర సంశ్రవం ఉదాహృతం చ తద్వచనం సుదారుణం త్వమాగతో జేన విహాయ మైథిలీ. శరాహతేనైవ, ఆ ఒక్క బాణం దెబ్బతో ఆర్తయా గిరా, ఆర్తి కలిగేటట్లుగా వాడు మమ స్వరం ఆలంబ్య, నా యొక్క స్వరాన్ని వాడు అవలంబించి నా వలె గొంతు మార్చుకుని సుదూర సంశ్రవం, దూరంగా వినిపించేంత గట్టిగా, ఉదాహృతం తద్వచనం, మీరు విన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి పలికాడు. త్వమాగత, అవి విని
నీవు అనవసరంగా సీతమ్మని విడిచి వచ్చావు అంటూ వాల్మీకి ఇత్యార్షే వాల్మీకియే శ్రీరామాయణే ఆది కావ్యే అరణ్యకాండే 59 సర్గః 59వ సర్గను ముగించాడు వాల్మీకి. అథ 60 సర్గః 60వ సర్గ ప్రారంభం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఇక్కడి దాకా రాముని యొక్క ప్రబంధం వేరు. ఈ సర్గ నుంచి రాముని యొక్క ప్రబంధం వేరు. రాముని యొక్క ఈ ఆది కావ్యమైనటువంటి కావ్యంలో సీతారాముల ప్రణయ కావ్యం ఇదంతా పూర్తిగా. దీన్ని ఒక పదంలో చెప్పాలంటే, దీని యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాలంటే సీతారాముల ప్రేమమయమైన కావ్యం రామాయణం. ఇప్పుడు ప్రేమలో శృంగారంలో 2 భావాలు ఉంటాయి. ఒకటి సంభోగము, విప్రలంభము అని 2 ఉంటాయి. సంభోగం అంటే ఆ స్త్రీతో కూడి ఉన్నప్పుడు ఆ స్త్రీ దూరమైతే ఉండే బాధ. ఈ 2 చూపిస్తేనే కావ్యం సఫలమవుతుంది. అంటే శృంగారంలో ఈ 2 ఎప్పుడు కలిసి అలాగే జీవితాంతం గడిచుకుంటే ఆ శృంగారం అనిపించదు. కొంతకాలం దూరం అవ్వాలి, ఆవిడ కోసం పరితపించాలి, ఆవిడ ఎందుకు ప్రేమ ప్రకటించాలి, ఆవిడ ఉండలేక రావాలి. ఇదంతా ఉంటే కదా ప్రేమ అనేది తెలుస్తుంది, గట్టిపడుతుంది. కాబట్టి శృంగారంలో ఈ 2 ఉంటాయి. ఇది కావ్య లక్షణం. మనం ఇక్కడ కథ ఏదో తత్వము ఏదో తత్వోపదేశ కావ్యము అని పక్కన పెట్టి ఒక సీతారాముల శృంగారమయంగా ఉండే ఈ కథలో ఎప్పుడు కూడా సంయుక్తయోస్తు సంభోగ సంయోగ విప్రలంభో విప్రయుక్తయో వియుక్తయో అని శాస్త్రం. కలిసి ఉన్నప్పుడు దాన్ని సంభోగ శృంగారం అని అంటారు, విడిపోయినప్పుడు దాన్ని విప్రలంభ శృంగారం అని అంటారు. ఇక్కడ దాకా రాముడికి సంభోగ శృంగారాన్ని వాల్మీకి వర్ణించాడు. ఇక్కడ నుండి మళ్ళీ సువేల పర్వతం, యుద్ధకాండలో సువేల పర్వతాన్ని ఎక్కేంత వరకు, యుద్ధభేరి భోగించేంత వరకు రాముని యందు విప్రలంభ శృంగారాన్ని వాల్మీకి చెప్తూ ఉంటాడు. విప్రలంభ శృంగారం అంటే సీతమ్మని విడిచి రాముడు ప్రేమమయుడైన రాముడు ఎలా ఉంటే రాముడు మన చాలా తెలివైన వాళ్ళం. రాముడు గనక సీత మనకి పరాక్రమం ఉంది, ఏం పర్వాలేదు జయిద్దాం అన్నాడు అనుకో, ప్రేమ పాడు లేదండి రాముడికి అంటాం కదా. ఆ సీత కోసం ఏడ్చి ఏడ్చి ఒత్తుకుంటూ ఉంటే కదా సీత మీద ప్రేమ తెలుస్తుంది మనకి. తమాషాగా భాగవతంలో సుఖమహర్షి ఒక అందమైనటువంటి శ్లోకాన్ని చెప్తారు. రామకథ చెప్తున్న సమయంలో స్త్రీ సంగిన స్థితమిదమితి ప్రథితంచకార అని అంటారు. రాముడు సీతని దూరమై ఎందుకంత ఏడ్చాడు అనుకుంటున్నావా పరీక్షణ్ మహారాజా? ఆడవాళ్ల యందు అత్యంత ప్రేమ కలిగిన వాడు ఇలా ఉండాలని లోకానికి చెప్పడానికి అలా ప్రవర్తించాడు. అది శుకుని యొక్క మాట, అద్భుతమైనటువంటి మాట. అదే శ్లోక అదే వరుసలో మర్త్యావతారస్పిహ మర్త్య శిక్షణం రక్షోవధారీవన కేవలం విభో. మర్త్యావతారం అని దేనికి ఏర్పడిందో తెలుసునా పరీక్షణ్ మహారాజా? ఏదో లీల కోసమో లేకపోతే ఏదో ఒక రాక్షస వధ కోసమో కాదు సుమా. మనిషి అయిన వాడు ఇలా బతకాలి, మనిషి అయిన వాడికి ఇష్టపడేటువంటి భార్య దూరం అయినప్పుడు ఇంత వేదన పడాలి, ఇలా తాపత్రయం పడాలని చెప్పడానికే రాముడు అలా ప్రవర్తించాడు. తర్వాత వాక్యంలో అంటాడు, కథం హి స్యుః సీతావ్యసనాని ఈశ్వరస్య అని అంటాడు ఆ పదంలో. మరి అంత గొప్ప ఈశ్వరుడైనా, అంత గొప్ప పరమాత్మ అయినటువంటి తనలో తాను స్వ ఆత్మని రమతేహి, తన ఆత్మయందు తాను రమించే ఆత్మారాముడైనటువంటి రాముడు ఒక స్త్రీ కోసం, ఒక సీత కోసం ఇంత బాధపడ్డాడంటే కారణం ఏంటో తెలుసునా? మర్త్యావతారస్తు ఇహ మర్త్య శిక్షణం. మనిషి ఇలా ఉండాలిరా, భార్య అంటే అంత ప్రేమ ఉండాలి, ప్రియురాలకు దూరం అయినప్పుడు ఈ విధమైనటువంటి ఒక స్థితిని కలిగి ఉండాలి అని కావ్య రూపంలో వాల్మీకి చెప్పే కథారూపమైనటువంటి ఉపదేశం రాముడు ఆచరిస్తూ మనకి చూపించే అద్భుతమైన సన్నివేశంగా చెప్తాడు. దీనికి స్కంద పురాణంలో కూడా ఒక అందమైనటువంటి మాటని తానే శ్రీ మహావిష్ణువే పరమశివుడితో చెప్తాడు. పరమశివుడితో చెప్పిన మాటని పార్వతితో పరమశివుడు చెప్పినట్టుగా తానే చెబుతాడు. నాతో ఇలా అన్నాడు ఆయన, శ్రీమద్ రామావతారేస్మిన్, నేను రామావతారం చేయబోతాను, రామావతారం ఎత్తుతాను పరమశివ. అప్పుడు అజ్ఞవత్ క్రియతే మయా, ఏమీ తెలియని వాడిలాగా కేవలం ఆడవాళ్ళు దూరమైతే ఉండలేని వ్యక్తిలాగా నేను ప్రవర్తిస్తాను. అజ్ఞవత్ క్రియతే మయా, అజ్ఞుని వలె ప్రవర్తిస్తాను. తత్ర శంకా న కర్తవ్య,
అక్కడ నువ్వు ఏమీ శంకపడనవసరం లేదు పరమశివ. ఎందుకో తెలుసునా? సర్వజ్ఞేనతు మాయయా, నేను సర్వజ్ఞుణ్ణి, నాకు తెలుసు సీతమ్మ అపహరించబడినదని తెలుసు, సీతమ్మ లంకలో ఉన్నదని తెలుసు. జరగబోయే కథని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. ఇలా అన్నాడు నాతో పార్వతి, కానీ నువ్వేమీ దాని నుంచి బెంగపడన అవసరం లేదు అంటారు. అంటే అర్థం స్కంద పురాణంలో ఆ ఘట్టం రామావతారం జరుగుతున్నప్పుడు పార్వతీ పరమేశ్వర సంవాదం జరుగుతోంది కైలాసంలో. మరి రాముడైన వాడు శ్రీ మహావిష్ణువు కదా, మా అన్నయ్య గారు కదా, మనందరికీ అధిదేవుడు కదా, ఆయన ఇలా ఏడుస్తున్నాడు ఏంటి అంటే నువ్వేం కాదు అంటే పైనుంచి వాడు సినిమా చూస్తారు కింద పాపం రాముడు ఇలా బాధపడుతున్నాడు, నువ్వేమనుకో నాతో ఇలా అన్నాడు కాబట్టి చూస్తూ ఉండంతే అన్నాడు అనమాట. అంటే అర్థం రామునికి తెలిసే జరుగుతోంది, కానీ మనకది తెలియకుండా జరుగుతోంది. తమాషా అంటే మనకి కొత్త కథలా అనిపించదు. ఒక నటుడు ఉంటాడు, నటుడు రామాయణాన్ని వేస్తున్నాడు, ఏదో ఒక ఆయన రాముడి పాత్ర వేశాడు, రామాయణం తెలిసే కదా సినిమా తీస్తాడు. రామాయణం పాత్ర వేసి రాముడి పాత్ర వేసిన వాడు మళ్ళీ సీతను రావణాసుడు అపహరించాడినప్పుడు అయ్యో సీత అపహరించబడింది ఏమైతుందో ఎందుకంటాడు, నాకు రామాయణం అంతా తెలుసు, సీత ఆశ్చర్యంది అంటే అయిపోయా కదా. ఒక నటన చేసే వ్యక్తి, ఒక నటించి అభినయం చేసే వ్యక్తి తనకు ఆ కథ తెలిసినప్పటికీ కూడా అందులో లీనమై అది చూసే వాళ్ళకి నిజమే నిజమే అనిపించేటట్టుగా ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా రసప్లుతాన్ని కావిస్తాడో అలా రాముడు ప్రవర్తిస్తున్నాడని పరమశివుడు పార్వతితో స్కంద పురాణంలో ఉమామహేశ్వర సంహితలో చెప్తాడు. ఆ ఘట్టాన్ని ఇక్కడ స్మరించాలి మనం. ఇక్కడి నుంచి విప్రలంబ శృంగారం ప్రారంభం. అంటే విప్రలంబ శృంగారం అంటే తన ఇష్టమైన దయిత ప్రేమ ప్రేయసి దూరమైనప్పుడు ఎలా ఉన్నాడు రాముడు. ఈ విప్రలంబ శృంగారం ఎన్ని దశలుగా ఉంటుంది అని కూడా శాస్త్రం తెలియాలి కదా. అభిలాష మనస్సంగౌ సంకల్పో సంస్తుతి ప్రవిద్వేష తాపాభిమత త్యాగాతు త్యాగౌ ఉన్మాదో మూర్ఛనా మృతి. ఇవన్నీ కూడా విప్రలంబ శృంగారంలో ఉండేటువంటి దశలు. ఒకటి అభిలాష. అభిలాష అంటే ఎప్పుడెప్పుడు ఆవిడ్ని చూస్తానా అనే ఉండే అభిలాష. మనస్సంగ, మనస్సు ఎప్పుడు ఆవిడతోనే లింకు పడి ఉంటుంది, లంకె పడి ఉంటుంది, ఎప్పుడు ఆవిడతోనే ఉంటుంది. ఎక్కడ ఏ పని చేస్తున్నా సీత, అదో సీత తిరుగుతుంది, అదో సీత నడుస్తుంది, అదిగో ఉంది ఎదుట నీవే ఎదలోనా నీవే అని మన పాటలు వింటూ ఉంటామే, అలా ఉంటుంది. తన కళ్ళ ముందు ఉన్నట్టే ఏం జరుగుతున్నా తనకి సంబంధం ఉన్నట్టే ఉంటుంది. అది మనస్సంగ అంటారు, అది మనస్సంగం అంటారు. సంకల్ప, సంకల్పం అంటే ఒక సమయంలో కనిపించకపోతే వెళ్లాల్సిందే, ఎలాగైనా కలవాల్సిందే అని సంకల్పం కలుగుతుంది. సంస్తుతి అంటే ఆవిడెక్కడ ఉన్నా ఎంత అందంగా ఉంటుంది, పెదవులు ఎంత బాగుంటాయి, కళ్ళు ఎంత బాగుంటాయి, ఎంత అందమైన వరారోహ, ఎంత అందంగా మాట్లాడుతుంది, ఎంత అందంగా నవ్వుతుంది. ఇలాగా సంస్తుతి చేయడం కూడా అందులో ఒక దశ. అభిలాష, మనస్సంగము, సంకల్పము, సంస్తుతి, తర్వాత ప్రవిద్వేష. చిన్న చిరుకోపం రావడం, నన్ను విడిచి వెళ్ళిపోతుందా, నన్ను విడిచి అంత దూరం వెళ్ళిపోతుందా. పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, కొత్తగా పెళ్ళైనటువంటి భర్తకి పుట్టింటికి వెళితే చాలా కాలంగా రాలేదనుకోండి, చిన్న చిరుకోపం రాదా, అలా ప్రవిద్వేష, ఆ విద్వేషం కూడా కలుగుతుంది. తాపము కలుగుతుంది. ఇంకోటి అభిమత త్యాగాతు, తనకి ఇష్టమైనవన్నీ వదిలేస్తాడు. తనకేదో ఏదో 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 ఒక అన్నంలో ఇవి వేసుకుని తినడం అలవాటు అనుకోండి, ఏదో ఒక స్వీట్ లేకపోతే తినడు, హాట్ లేకపోతే తినడు, శుభ్రంగా సుగంధ ద్రవ్యం లేకపోతే ఉండలేడు అంటాడే, అవన్నీ కూడా విడిచిపెడతాడు. ఎందువల్ల తనకి దూరమైంది కదా, దాని అభిమత త్యాగం అని అంటారు. అందుకనే సుందరకాండలో హనుమంతు అంటాడు, నువ్వు లేవు కాబట్టి, నీవు దూరం అయ్యావు కాబట్టి, నా మాంసం రాఘవో భుంతే నచాపి మధుసేవతే. రాముడు కందమూలాలు తినడం మానేశాడు, ఆ మధు విప్పపూలతో ఉండేటువంటి ఒక ద్రవ్యాన్ని, ఒక పానీయాన్ని తాగడము మానేశాడమ్మా. త్వద్గతేన అంతరాత్మన, నీ యందు ఉండేటువంటి మానసికమైన చింతన చేత అంటాడే, అది అభిమత త్యాగం అని అంటారు. ఇవన్నీ కనిపిస్తాయి మనకి దశలుగా, రామాయణం అంతా కనిపిస్తాయి. అభిమత ఉన్మాద, పిచ్చి ఎత్తినట్టుగా, ఏదో లోకం తెలియనట్టుగా అజ్ఞుడి వలె ప్రవర్తిస్తాడు, అది ఉన్మాదము అని అంటారు. తర్వాత మూర్ఛన, మూర్ఛ కలుగుతుంది. తర్వాత నిజంగా ఆవిడ కనుక తనకి చెందదు, తనకు అందదు, ఆవిడని చేరుకోలేను అనుకుంటే మృతి, సరిపోవడం కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా విప్రలంబ శృంగారంలో ఉండేటువంటి వివిధ దశలు అంటారు. ఈ దశలన్నీ మనకు వాల్మీకి చూపిస్తారు. ఇక్కడ ఎందుకు చూపించారు వాల్మీకి అని అంటే, రాముడు ఎలా బాధపడ్డాడు, రాముడులా ఏడ్చాడు, చుట్టూను అడిగాడు, పుట్టును అడిగాడు, ఈ భావమే పిచ్చి భావం.
విప్రలంభ శృంగారం ఎట్లా ఉంటుందో దానికి లక్షణ కావ్యం కావాలి కదా. అంటే ఏమిటో చెప్పాలి. తర్వాత ఉండే పాఠకులకి, సాహిత్యాభిమానులకి ఇదిరా అభిమానం, ఇదే ఇలా ఉండాలని అని చెప్తే దాన్ని బట్టి వాడు కావ్యాలు రాయడానికి వీలుగా వాల్మీకి అందించిన ఒక లక్షణ గ్రంథంగా ఉంటుంది ఈ విప్రలంభ శృంగారం అంతా కూడా. దీన్ని బట్టే కదా కాళిదాసు ఒక్క మాట రామాయణంలో ఉండే అభిజ్ఞానం అనే ఒక్క పదాన్ని తీసుకుని అభిజ్ఞాన శాకుంతలాన్ని రచించింది. రామాయణంలో ఓ మేఘమా నా సీతమ్మకు చెప్పవా అని రాముడు ఒక్క మాట అంటే ఆ మాటతో పెద్ద మేఘ సందేశం అనే మహాకావ్యాన్ని రచించాడు కాళిదాసు. అంటే అర్థమేంటి? ఒక మహాకవులకు కూడా ప్రేరణను ఇవ్వగలిగేటట్లుగా వాల్మీకి రాశాడు. దీన్ని బట్టే మయూర సందేశం, దీన్ని బట్టే మనస్సందేశం, దీన్ని బట్టే ఎన్నెన్నో వచ్చాయి. ఇవన్నీ కూడా దేని బట్టి వస్తాయి? ఒక లక్షణ గ్రంథం కావాలి. అలా లక్షణ గ్రంథము అని దీన్ని భావించాలి. అంతే తప్ప రాముడు ఏడుస్తున్నాడు ఏమిటండి, ఎందుకంటే నేను తేడవడం, అంతమంది ధీరోదాత్తుడు కదా, అంత పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తున్నాడేమిటి అనే భావన కలిగిందా? మనకి రాముని యొక్క కథ అర్థం కాలేదు, వాల్మీకి యొక్క సాహిత్య సుధా మనకు అర్థం కాలేదని లెక్క. ఆ విధంగా ఇక్కడ ప్రారంభం అవుతుంది. అలాంటి స్థితిలో రాముడు ఇక్కడి నుంచి సుమారు ఈ సర్గలో 7వ శ్లోకం దగ్గర నుంచి ఆ ఉన్మాద లక్షణాలని, పిచ్చెత్తిన వాడు ఎలా ఉంటాడో రాముడు అలా ఉంటాడు. రాముడికి పిచ్చెత్తింది అనుకోకూడదు, ఇలా ఉంటుంది ఆ దశ అని చెప్పడం కోసం రాముడు మనకి నేర్పే పాఠంలాగా ఉంటుంది. భృశమా వ్రజమానస్య తస్యాధో వామలోచనం ప్రాస్ఫురచ్చ అస్ఖలత్ రామః వేపధుశ్చ అప్యజాయత. ఇందులో మన శాకుని శాస్త్రం ఒకటి. వాల్మీకి అన్ని రామాయణంలో చెప్పారు. వాసుదాస్ గారు రాస్తూ నీకు యోగం కావాలా, యోగ శాస్త్రంలో ఉండే మెళకువలు కావాలా, వాల్మీకి రామాయణం చదువు. నీకు వైద్యం కావాలా, వాల్మీకి రామాయణం చదువు. నీకు జ్యోతిష్యం బాగా రావాలా, వాల్మీకి రామాయణం చదువు అని ఎందుకంటాడు. అన్ని శాస్త్రములకు కూడా ఆకరము వలె వాల్మీకి అద్భుతంగా రచించాడు ఇది. కాబట్టి ఇక్కడ 3 అంశములతో ఒక శాకున శాస్త్రాన్ని వాల్మీకి చెప్తున్నాడు. ఒకటి భృశం ఆవ్రజమానస్య, లక్ష్మణస్వామి తీసుకున్నాడు. గబగబా పరిగెట్టుతూ వెళదాం పదరామ లక్ష్మణ అంటున్నాడు. వెళుతూ ఉంటే తస్యాధో వామలోచనం, ఎడమ కన్ను ఎదిరింది. సాధారణంగా కన్ను అదరడంలో పైరెప్ప అదరడం ఒక పద్ధతి, కింద రెప్ప అదరడం ఒక పద్ధతి. పైరెప్ప అదరడం రెంటి వల్ల సాధ్యమవుతుంది. ఒక అపశకునం ఒకటి, రెండవది అనారోగ్యపు కారణం. ఎప్పుడైనా కొంచెం అనారోగ్యం అయితే ఒక నరముల యొక్క బలహీనత కలిగిన ఉపవాసాదులు ఉన్నా కూడా తెలియని స్థితిలో గుండె ఈ ప్రాంతంలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి గుండెకి ఉండే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, ఆహారం సరిగా లేకపోవడం వల్ల కన్ను పడిపోతూ ఉండే సందర్భం ఉంటుంది. అది 2 రకాలు. ఒకటి అపశకునము సూచన చేస్తుంది, బలహీనతను సూచన చేస్తుంది. కానీ కింద రెప్ప కనుక అదిరిందనుకోండి, ఇక్కడ ఇది అదరదు, సాధారణంగా అదరదు. అదిరితే అది పెను ప్రమాదం సూచన. అది బలహీనత వల్ల అదరదు మాట. ఇది తమాషా. ఇది చెప్పాడు. అందుకనే తస్యాధో వామలోచనం, ఎడమ కంటి యొక్క కింద రెప్ప అదిరింది రాముడికి, అది ప్రాణాపాయ సూచన. ప్రాస్ఫురతు, అదిరింది. అస్ఖలత్, ఎప్పుడన్నా పనికి వెడుతున్నప్పుడు గబగబా వెడుతూ టక్కని కాలు జారి పడ్డామనుకోండి, 10 అడుగులు వేయకుండా, దశాంతరం అంటారు, 10 అడుగులు వేయకుండా కాలు జారి పడిపోతే ఇంకా ఆ పని కాదని లెక్క, పనికి వెళ్ళొద్దని లెక్క. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి వచ్చి కాలు పెడుకుని కాసేపు కూర్చుని మళ్ళీ వెళ్ళాలి. ఇదొక నియమం. కాబట్టి రాముడు బయలుదేరుతుంటే అస్ఖలద్ రామ, కాలు జారింది, పడిపోయాడు, కింద పడ్డాడు. ఇది కూడా ఒక సూచన. అంటే రెండు రకాల శాస్త్రం చెప్పాడు మనకి. మూడవది వేపధుశ్చ అప్యజాయత. ఈ 2 ఎప్పుడైతే కలిగాయో తెలియని వణుకు పుట్టింది. మోకాళ్ళు అదురుతున్నాయి, కాళ్ళు అదురుతున్నాయి, మాట అదురుతోంది, చేతులు అదిరిపోతున్నాయి. ఎలా తెలిసింది? లక్ష్మణస్వామి పట్టుకున్నాడు కదా, లక్ష్మణస్వామి తెలుస్తుంది. ఓ రాముడికి వేపధు కలిగింది అని తెలుస్తుంది. అలాగా ఉన్నాడు రాముడు. ఉపాలక్ష్య నిమిత్తాన్ని సౌశుభాని ముహుర్ముహు. ఇలా ఉపావృత్తములైనటువంటి అలక్షణములను, ఈ లక్షణాలని నిమిత్తములు అంటారు. నిమిత్తాన్ని శకునము అని అంటారు. ఈ శకునాలు గుర్తించినటువంటి రాముడు అభిక్షేమన్ను సీతాయా ఇది వై వ్యాజహారచ. లక్ష్మణస్వామి పట్టుకున్నాడు కదా, సీత బాగుందంటావా లక్ష్మణ నాకు ఒకసారి. అంటే ఎంత బేలపడిపోయాడో ఆలోచించాడు. సీతమ్మ బాగుందంటావా? అభిక్షేమన్ను, సీతమ్మ బాగుందా అని అడిగాడు. ఇంకేం మాట్లాడతాడు ఈయన? త్వరమాను జగామాథ, గబగబా త్వరపడుతున్నవాడై సీతా దర్శన లాలస, సీతమ్మను చూద్దామని చాలా దర్శన లాలస. ఈ పదమే గొప్ప పదం.
మనకి భద్రాచల క్షేత్ర మహాత్మ్యంలో కూడా రాముణ్ణి చూడాలి అని భద్రుడు తపస్సు చేస్తూ ఉంటే వ్యాస మహర్షి రాస్తాడు రామ దర్శన లాలసహ అంటే ఆ పదం గొప్ప పదం. అంటే చూచేంత వరకు తట్టుకోలేని స్థితి ఉన్నప్పుడు ఇక్కడ సీతా దర్శన లాలసహ, సీతా దర్శనం చేయకపోతే నేను బతకనేమో అనుకునేటువంటి స్థితి రాముడిలో కనిపిస్తుంది. శూన్యం ఆవసతం దృష్ట్వా, ఇది ఇంతకుముందు చెప్పాం కదా, ఇంతకుముందు సర్గలోనే రాముడు పర్ణశాల చేరుకున్నా మళ్ళీ వెనక్కి వెళ్ళి కథ చెప్పాడు. ఇప్పుడు ఉపాలక్ష శూన్యమావసతం మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ సన్నివేశం అక్కడ చెప్పి మళ్ళీ కట్ చేసి ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తారు చూసారు, అలాగే ఇక్కడ కలిపాడు. మళ్ళీ శూన్యంగా ఉంది, సీతమ్మ కనిపించల. బభూవ ఉద్విగ్నమానస, చాలా ఉద్విగ్నత కలిగింది. ఉద్భ్రమన్నివ వేగేన విక్షిపన్ రఘునందన తత్రోటజస్థానం అభివీక్ష సమంతతః. ఒక వ్యక్తి కనుక ధనస్సు బాణం పడేసి కింద ఎగురుతున్నట్టుగా అంటే ఇటు వెళదామా అనుకున్నవాడు ఇటు ఉండదేమో అటు ఉంటుందేమో అనుకున్నప్పుడు ఆ కాలు అటు ఈ కాలు ఇటు పెడితే ఎలా ఉంటుంది ఆ దృశ్యం? ఉద్భ్రమన్నివ, ఎటు పరిగెడుతున్నాడో తెలియకుండా, భూమి మీద రెండు కాళ్ళు ఉండవు, అలా ఎగురుతున్నట్టుగా ఉంటాడు. అలా ఉద్భ్రమన్నివ అంటే ఎంత వేగపడుతున్నాడో మనకి వాల్మీకి ఆ పదం వల్ల తెలియజేస్తాడు. విక్షిపన్, చేతులు కాళ్ళు విసురుతున్నట్టుగా ఉన్నాడు తప్ప ఇలా 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 విసురుతాడు, పిచ్చి ఎత్తిన వాడి వలె ఉన్నాడు అంటాడు. ఉన్మత్త ఇవ లక్ష్యతే, ఏదో ఒక ఉన్మాదం కలిగింది రాముడికి అని అంటాడు వాల్మీకి. అంటాడు ఇలాగ చేతులు విసురుతూ తత్ర రఘునందన, ఎలాంటి వాడు రఘునందన, ఎంత గొప్ప వంశంలో పుట్టినవాడినా. తత్ర ఉటజస్థానం అభివీక్ష సమంతత, అక్కడ వెతుకుతూ మొత్తం తిరుగుతున్నాడు. దదర్శ పర్ణశాలాంచ రహితాం సీతజాతదా శ్రియాదిరహితాం హస్తాం హేమంతే పద్మినీమివ. పర్ణశాలను చూచాడు, సీత కనిపించడం. హేమంత ఋతువులో ఒక సరస్సులో అన్ని పద్మాలు ఉంటే ఒక పద్మం ఉందనుకోండి, ఆ పద్మం మీద బాగా మంచు పడితే పద్మం ఎట్లా అయితే పరిమ్లానమయ్యి శోభాకరంగా ఉండదో, సీత లేని ఆ పర్ణశాలంతా ఆ శోభావిహీనంగా ఉంది. అంటే అన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి, సీతమ్మ వాడిన వస్తువులు ఉన్నాయి, సీతమ్మ చీరలు ఉన్నాయి, తన బట్టలు ఉన్నాయి, అన్ని పర్ణశాలంతా ఉంది. అయినా అవేమి శోభాకరాలుగా లేవు. ఎలాగా అంటే హేమంత ఋతువులో సరస్సులో ఉండే పద్మములన్నీ ఉన్నప్పటికీ కూడా ఎలా విహీనములుగా శోభావిహీనములుగా ఉంటాయో అలా అందమైనటువంటి పోలికలు ఇవన్నీ. తర్వాత కవులందరికీ ఇదే కదా ఆదర్శం. దీని బట్టే కదా కవులు కవిత్వాన్ని రాయడం ప్రారంభించారు. రుదంతం ఇవ వృక్షైశ్చ మ్లాన పుష్ప మృగద్విజం శ్రియా విహీనం విధ్వస్తం సంత్యక్త వనదేవతం. అడవి చూస్తే అడవి కూడా ఎలా ఉందంటే పళ్ళు ఏడుస్తున్నట్టు, పుష్పాలు ఏడుస్తున్నట్టు, కొమ్మలు ఏడుస్తున్నట్టు, లేళ్లు ఏడుస్తున్నట్టుగా ఉంది. అంటే మంచు పడి మంచు కారిపోతూ ఉంటే ఏడిచినట్టే ఉంటుంది కదా. కానీ రాముని యొక్క దృష్టిలో అవన్నీ సీతా దుఃఖంతో ఏడుస్తున్నాయి అన్నట్టు. కాబట్టి అడవి కూడా ఎలా ఉంది? శ్రియావిహీనం. అక్కడ పైన కూడా శ్రియావిహీనం. శ్రియావిహీనం అంటే రెండు అర్థాలు. శోభతో లేకుండా ఉండడం, లక్ష్మీదేవి లేకుండా ఉండడం. లక్ష్మీదేవి అంటే అంతశ్చైతన్య శక్తికి లక్ష్మీ అని పేరు. అంటే ఒక జీవి కనుక ఆ జీవి ప్రవర్తించడానికి వీలైనటువంటి చైతన్యం కలిగి ఉంటే అది భగవత్ స్థితి. ఆ వ్యక్తి కనుక ఒక శోభాయుక్తంగా ఉండగలిగితే అది లక్ష్మీ స్థితి. అందుకనే మనం ఆడవాళ్ళని మగవాళ్ళని చేసేప్పుడు వాడు చైతన్యంతో ఉంటాడు, కానీ విహీన ఏ రకమైన శోభ ఉండదు, ఏ రకమైనటువంటి వాడి మాటకి విలువ ఉండదు, వాడి మొహానికి కళ ఉండదు, వాడు చెప్పేటువంటి చేసే పనికి ఏ రకమైనటువంటి సమగ్రత ఉండదే, వాడి శోభ అక్కడ వాడికి లక్ష్మీ అనుగ్రహం లేదు. చైతన్యం అయితే ఉంది. ఒక స్థాణువులాగా, ఒక ఎద్దులా, ఒక పశువులా ఉన్నాడు. ఎప్పుడు కలుగుతుంది? లక్ష్మీ అనుగ్రహం. దానికని అందుకనే విష్ణు పురాణంలో చెప్తారు, చైతన్యము భగవంతుడైతే ఆ చైతన్యానికి ఉండే కళ లక్ష్మీదేవి అని వర్ణిస్తారు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఆ వనం అంతా లక్ష్మీ విహీనంగా ఉంది. లక్ష్మీదేవి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి, సీతమ్మ వెళ్ళిపోయింది అని చెప్పండి, లక్ష్మీ వెళ్ళిపోయింది. అడవిలోని పర్ణశాలలోంచి లక్ష్మి వెళ్ళిపోయింది, అడవిలో నుంచి లక్ష్మి వెళ్ళిపోయింది అని చెప్పడం మాట. అలా చెప్పి విప్రకీర్ణాజిన కుశం గబబా తిరిగాడు. అడవి చూచి అడవంతా బోసిపోయింది.
లోపలికి వద్దామని పర్ణశాలలోకి వస్తే ఆ వరండాలోనే విప్రకీర్ణ అజిన కుశం విప్రవిద్ధ భృషీకటం దృష్ట్వా శూన్యం నిజస్థానం విలలాప పునః పునః. వచ్చినప్పటికీ వేసిన ఆసనాలని చల్లా చెదురుపడి ఉంటాయి. మహర్షులకు అతిథులకు వేసేటువంటి ఆసనాలు ప్రత్యేకంగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని కుర్చీలు ఉంటాయి, వాడు కూర్చోడానికి రాముడు కూర్చునే కుర్చీలు, సీతమ్మ ఉండే కుర్చీ అలా ఉంటాయి కదా. అతిథులకు వేసే కుర్చీలుగా ఉంటాయి, చిన్న చెక్కలతో తయారు చేసుకుంటారు. అవన్నీ అక్కడ ఉండేటువంటి ఆసనాలు అజినాలు గర్భాసనాన్ని చల్లా చెదురు పడేస్తుంటే ఎవరో దొంగతనం అయిపోతే మనం ఊరి నుంచి వస్తే ఒకసారి ఇల్లంతా చల్లా చెదురుగా చూస్తామే, అలా దొంగతనం జరిగిన ఇల్లు వలె ఉన్నది ఆ పర్ణశాల అంతా చల్లా చెదురుగా పడింది. భృషీకటం దృష్ట్వా శూన్యం. ఇప్పటిదాకా రాముడు ఎడవల, ఇప్పుడు విలలాప పునః పునః. విలలాప అంటే మాట్లాడుతూ పైకి పలుకుతూ ఏడిచేయడం లెక్క. ఇక్కడి నుంచి ఆ శ్లోకాలన్నీ 7వ శ్లోకం ప్రారంభం. 7వ శ్లోకంతోనే రాముని యొక్క ఏడుపు ప్రారంభం చేస్తాడు వాల్మీకి. విలలాప పునః పునః. ఇక్కడి నుంచి మళ్ళీ ఏవం విలపితం అని అంటాడు ఈ సర్గ చివరిలో. అక్కడి దాకా రాముని యొక్క విలాపం చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. కృతా మృతా వా నష్టా వా భక్షితా వా భవిష్యతి. అపహరించబడిందో తెలియదు, చనిపోయిందో తెలియదు, లేదా పారిపోయిందో తెలియదు, రాక్షసులు తినేశారో తెలియదు, నిలీన ఎక్కడన్నా దాక్కున్నని ఏడిపిస్తుందో తెలియదు, అథవా వనమాశ్రిత ఏదో జరిగితే అడవిలోకి పరిగెత్తిందో లేదో తెలియదు, ఏం తెలియదు కదా. ఇవన్నీ ఊహలు. చనిపోయిందా, అడవిలోకి పరిగెత్తుండి వెళ్ళిపోయిందా, ఎక్కడన్నా దాక్కుందా, చంపేశారా వాళ్ళు, లేదా అపహరించబడిందా, ఇవన్నీ భావాలు అభిప్రాయాలు అన్నీ కూడా. అలా ఉండి గతా విచేతుం పుష్పాణి ఫలాన్యపి చ వా పునః అథవా పద్మినీయాత జలార్థం వా నదీంగత. పుష్పాలు సేకరించడం కోసమని ఆరాధనకి సమయం అవుతోంది, పుష్పాలు సేకరించాలని ఏమైనా వెళ్ళిందా, కనిపించట్లా. ఫలాన్యపి తినడానికి పళ్ళు కోసురావడానికి వెళ్ళిందా, కనిపించట్లా. అథవా పద్మినీయాత లేదా సరస్సులోకి వెళ్ళిందా, పద్మిని సరస్సులోకి వెళ్ళిందా స్నానం చేయడానికి. జలార్థం వా నదీంగత కొని స్నానం చేయడానికి ఏమన్నా నదికి వెళ్ళిందా. పద్మినీయాత చిన్న సరస్సు, మనం సీతమ్మ వాగు అని అంటాం కదా, దాని పద్మిని సరస్సు అని పేరు. పర్ణశాల దగ్గర పద్మిని సరస్సు ఉండేది, దాని పద్మ సరోవరం అని వాల్మీకి వర్ణిస్తాడే. దాన్ని మనం ఇప్పుడు సీతమ్మ వాగు అంటున్నామని మన పూర్వులు తమ యొక్క చరిత్ర పుస్తకంలో రాశారు. సీతమ్మ వాగు బ్రాకెట్లో పద్మిని అని రాశారు, పద్మ సరోవరం అని రాశారు పెద్దలు. తెలిసి ఉండాలి కదా, తెలియకపోతే రాస్తారు వాడంతా. అలా పద్మిని సరస్సు దగ్గరికి వెళ్ళిందా, సరదాగా కాసేపు గడపడానికి. నదికి వెళితే నీళ్లు పట్టరావడానికో స్నానం చేయడానికో కావచ్చు. సరస్సు దగ్గర అయితే అందంగా కాసేపు కూర్చుని కాళ్ళు అందులో పెట్టి ఆ పద్మాంతో ఆడుకుంటూ కాసేపు ఏదో కాలం గడపాలి కదా. అలా వెళ్ళిందా, నదికి స్నానంకి వెళ్ళిందా, నేల కోసం వెళ్ళిందా. యత్నాతు మృగయమానస్తు నాససా భవనే ప్రియ. ఎంత ప్రయత్నించినా సీతమ్మ కనిపించట్లేదు కదా అంటే అక్కడన్నీ వెతికేశాడనమాట, కనిపించరా. శోకరక్తే క్షణ శోకాత్ ఉన్మత్త ఇవ లక్ష్యతే. ఇక్కడి నుంచి ఉన్మత్తుని వల్ల కనిపిస్తున్నాడు. శోక రక్త ఈక్షణ శోకాతు. శోకాతు అమితమైన ఆపినా ఆగనంత ఏడుపు రావడం వల్ల తన స్థితిని మరచి రాముడు ఒక జీవిస్తూ నటించాడంటారే, ఒక వ్యక్తి కనుక ఒక మహానటుడు నటించేటప్పుడు నిజంగా తనకే ఆ బాధ కలిగినట్టు, తనకే ఆ కష్టం కలిగినట్టు కనుక నటిస్తే అబ్బా ఆ సీన్లో మనవాడు జీవించాడండి అని అంటారు. ఆ జీవించినట్లుగా రాముడు ఇక్కడ బాధపడతాడు. రక్త ఈ క్షణ కోపం ఏడుపుతో బాధపడుతూ ఉన్మత్త ఇవ లక్ష్యతే, ఉన్మత్తుని వలె ఉన్నాడు. ఈ శ్లోకాలన్నీ మనకి ఈ రాముని యొక్క ఈ ఉన్మత్త ప్రలాపాన్ని సుఖమహర్షి భాగవతంలో కూడా చాలా అందంగా చెబుతాడు అని వ్యాఖ్యాత రాస్తారు. వృక్షాత్ వృక్షం ప్రధావతి సహ గిరేశ్చ అద్రిం నదాత్ నదీ బభూవ విలపన్ రామః శోక పంకార్ణవాప్లుత. చెట్టు తిరిగి వెళ్ళాడు, చెట్టు వెనకాల చూశాడు, చెట్టు వెనక దాక్కుందేమో స్థితి లేదు. మళ్ళీ ఇంకో చెట్టు వృక్షాతు వృక్షం, ఆ చెట్టు నుండి ఈ చెట్టు దాకా పరిగెడుతున్నాడు. తర్వాత అద్రిం గిరేహే, ఒక బండ దగ్గర నుంచి ఇంకో బండ దగ్గర పరిగెడుతున్నాడు. నదాత్ నది, నదము నుండి నది దాకా పరిగెడు. నదం అంటే పడమట వైపు ప్రవహించేటువంటి ప్రవాహాలకి నదములు అని పేరు, తూర్పు వైపు ప్రవహించే ప్రవాహములకు నదులు అని పేరు. నది నదములు అంటారు.
నది వేరు, నదము వేరు. బ్రహ్మపుత్ర నది కాదు, పెద్ద మహానదము అని పిలుస్తారు. ఇలా బ్రహ్మపుత్రకి ఉండేటువంటి ఉపనదములలో నదములు అది ప్రత్యేకంగా ఉన్నాయి. అంటే బ్రహ్మపుత్ర, నర్మదా, తపతి ఇవన్నీ నదముల కింద వస్తాయి. నదములంటే పడమట వైపు ప్రవహిస్తూ ఉంటాయి, ఎత్తెక్కుతూ ఉంటాయి. సాధారణంగా నీళ్ళు ఇప్పుడు నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అని కదా, పల్లంకి తూర్పు వైపు రావాలి. అది కనుక పడమట వైపు ప్రవహిస్తూ ఉంటే వాడి నదములు అని అంటారు. ఇలాగా ఉంటాయి. అలా నదము దగ్గర నుంచి నది దాకా పరిగెడుతున్నాడంటే అర్థం ఆ వైపు నుంచి ఈ వైపు దాకా, అంటే అక్కడ నదం ఉన్నదని అర్థం కాదు. ఆ వైపు పడమట నుంచి తూర్పుకి, తూర్పు నుంచి అలా తిరుగుతున్నాడు రాముడు. బభూవ విలపన్ రామ, ఏడుస్తున్నాడు. శోకపంకాన్నభాపుత, ఏడుస్తుంటే ఏడుపు బురద కట్టినట్టుగా ఉండి బురదలో పొరలాడుతున్నట్లుగా రాముడు ఉన్నాడు. అపికచ్చిత్వయా దృష్ట సా కదంబ ప్రియా ప్రియ కదంబ యది జానీషే శంస సీతాం శుభాననాం. ఓ కదంబ వృక్షమా, అంటే ఓ కడిమి చెట్ట, కడిమి చెట్టుకి కదంబ వృక్షం అని పేరు. ఓ కడిమి చెట్ట, త్వయా దృష్ట అపి, సీతమ్మను చూచావా నీవు, నువ్వంటే ఎంత ఇష్టం. కదంబ ఇది జానీషే, నువ్వు గనక చూచి ఉంటే సీతమ్మ ఎక్కడ ఉందో చెప్పవా. శుభాననా, ఆననా చూడగానే చూడాలనిపించేంత అందమైన ముఖం కలది. కడిమి చెట్టు కూడా చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. పొందికగా పెరుగుతుంది కదా. మామూలు చెట్లలా ఇటు కొమ్మ అటు కొమ్మ కాకుండా కొంచెం పొందిగ్గా పెరిగే ఉంటాయి. కొన్ని చెట్లు ఎలా ఉంటాయంటే పెరిగేటప్పుడే అందంగా షేప్లో పెరుగుతాయి. అలాంటి నీవు ఎలాగైతే చూడగానే చూడాలనిపిస్తూ ఉంటావో సీతమ్మ అలాగే చూడాలనిపిస్తుంది కదా. ఒక్కొక్క చెట్టుకి సీతమ్మకి పోలిక పెడతారు. ఆ పోలిక కూడా మనం తప్పుగా భావించడానికి వీలు లేదని చెప్పడానికే ఇవి చెప్తాం. మళ్ళీ తర్వాత స్నిగ్ధ పల్లవ సంకాశ పీత కౌశేయవాసిని శంసస్వ ఎదివా దృష్ట్వా బిల్వోపమస్తనీ. స్నిగ్ధ పల్లవ సంకాశ, దట్టమైన అందమైనటువంటి పల్లవ చిగుళ్లతో నిండి ఉన్నటువంటి ఓ బిల్వ వృక్షమా, మారేడు చెట్ట. మారేడు చెట్టు వర్ణిస్తున్నాడు. మారేడు చెట్ట అందమైన చిగుళ్లతో నీవు ఉంటావు కదా. పీత కౌశేయ వాసిని, పసుపచ్చ బట్టలు ధరించిన లక్ష్మీదేవిలో ఉంటావు. ఎందువల్ల ఈ మారేడుకు ఉండేటువంటి త్వక్కు కూడా పసుపచ్చగా అందంగా పెరుగుతుంది. మంచిగా పెరిగితే వనంలో కదా పెరిగేది. పీత కౌశేయ వాసిని శంసస్వ, చెప్పవా నీ ఫలములు ఎలా ఉంటాయో సీతమ్మ యొక్క స్తనములు ఎలా ఉంటాయి కదా అని వర్ణిస్తారు. అంటే పోలిక, ఆ చెట్టుకి సీతమ్మకి పోలిక, ఈ చెట్టుకి సీతమ్మకి పోలిక. ఇలా పోలిక పెట్టడం దేనికి అంటే ఓ చెట్టు ఆ మారేడు వృక్షం నిజం కదా, నాలాగే సీతమ్మ కదా, నేను చెప్పేస్తానని చెప్తుందేమో అని తాపత్రయం. ఆ మారేడు చెట్టు నోరు విప్పి నిజమే నా సీతమ్మ మా జాతిదే, సీతమ్మ ఇలా అపహరించబడింది అని చెప్తుందేమో అని బిల్వోపమస్తని, నీ ఫలముల వంటి స్తనములు కలిగినటువంటి సీత ఎక్కడ ఉందో చెప్పవా అడుగుతాడు. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా కావ్య దృష్ట్యా ఆలోచించవలసిన అంశములు తప్ప శృంగారపరంగా ఆలోచించవలసిన అంశములు కానే కావు. అథవా అర్జున శంసత్వం, అర్జున ఓ మద్ది చెట్ట, ప్రియాం తాం అర్జున ప్రియాం, నువ్వంటే ఎంత ఇష్టం మా సీతకి. ఎప్పుడు నీ దగ్గర కూర్చుంటుంది కదా, నిన్ను చేయి వేస్తుంది, నీతో మాట్లాడుతుంది, ఇలాగా నీతో ఉంటుంది కదా. జనకస్య సుతా భీరు ఇది జీవతివా నవా, చాలా బేలగా ఉండే సీత నీ దగ్గర ఎన్ని మార్లు వచ్చి నీతో ఆడుతుంది. అలాంటి సీత జీవించి ఉన్నదా లేదా అని అడుగుతాడు. అంటే అర్థం భీరు మధ్య వృక్షానికి దగ్గర అంటే ఎప్పుడైనా కాస్త ఏదైనా చిన్న భయం కలిగితే మధ్య తిరిగి వెళ్ళిపోవడం అలవాటో ఏమో. అక్కడ భీరు అనే పదం వల్ల ఏదైనా ఒక చిన్న ఒక వ్యాఘ్రం యొక్క పులి యొక్క శబ్దం వినిపించిన చిన్న భయం కలిగితే గబగబా వెళ్ళి ఎవరిని ఆశ్రయిస్తుంది, రాముడు లేకపోతే మధ్య చెట్టును ఆశ్రయించేదన్నమాట. అంటే మధ్య చెట్టు తిరిగి వెళుతుంది కాబట్టి భీరు అనే పదం భయపడితే నీ వద్దకు వచ్చే సీత నిన్నెంతో ఇష్టపడుతుంది కదా, అలా ఏదో భయం కలిగితే కదా ఇంత ఆపద జరుగుతుంది. ఆ భయం కలిగినప్పుడు నీ దగ్గరికి వచ్చిందా చెప్పవా అని అడిగినట్టు లెక్క. భీరు అనే పదం వల్ల ఇదంతా మనకి అన్వయం. కకుభూంతాం వ్యక్తం జానాతి మైథిలి యథా పల్లవ పుష్పాఢ్య భాతి శేష వనస్పతి. కకుభ అర్జున రెండు సమానార్థకాలే. కకుభమన్నా మద్ది చెట్టే, అర్జున అన్నా మద్ది చెట్టే. కానీ ఇక్కడ రెండూ వాల్మీకి వాడాడు కాబట్టి తెల్ల మద్ది, నల్ల మద్ది, ఎర్ర మద్దిలో ఉంటాయి. అందులో ఏటి మద్ది అని ఒకటి అంటారు. ఏటి మద్ది అంటే చాలా ఏపుగా పైకి పెరిగేటువంటి పెద్ద ఏటి మద్ది. ఆ ఏటి మద్ది చెట్టును అడుగుతున్నాడు. ఓ కకుభ కకుభో
నీ కొమ్మలు ఎలా ఉంటాయో ఇలా లావుగా ఉండి ఇలా సన్నగా వస్తాయి కొమ్మలు. అలాంటి తొడలు కలిగిన సీత, అంటే నీతో పోలిక ఉన్నది సీత కదా, నీ కొమ్మల వలె తొడలు కలిగినటువంటి సీత ఎక్కడ ఉందో చెప్పవా అంటాడు. ఈ పోలిక పెట్టడం ఆ చెట్టు సీతమ్మ నాది, సీతమ్మ నా ఆత్మీయం అని కలిగించడం కోసం తప్ప వేరు భావన కాదు. అలాగా భ్రమరై ఉపగీతస్య యథా ద్రుమవరోహ్యం ఏష వ్యక్తం విజానాతి తిలకస్తిలక ప్రియాం. భ్రమరై ఉపగీతశ్చ, ఒక తిలక వృక్షం ఉంటుంది. ఆ దానికి తిలక వృక్షం అనే పేరు. ఆ తిలక వృక్షం చుట్టూ ఎప్పుడు తుమ్మెదలు ఎప్పుడు అలా తిరుగుతుంటాయి. ఆ పువ్వులంటే ఇష్టపడతాయి, ఆ తేనంటే ఇష్టపడతాయి, ఎప్పుడు పాటలు పాడుతున్నట్టే ఉంటాయి. అలాంటి ఓ తిలక వృక్షమా, తిలకం అంటే ఇష్టం సీతకి, గుట్టు పెట్టుకోవడం అంటే ఎంతో ఇష్టం. ఈ మాట ఎందుకన్నాడో మనకి సుందరకాండలో తెలుస్తుంది. మనశిలాయాస్తిలక గండపార్శ్వే నివేశిత. అక్కడ తిలకం అంటే ఎంత ఇష్టమో సీతకి, రాముణ్ణి కూడా కోపగించేంత ఇష్టం అన్నమాట. రాముడి వల్ల ఒకనాడు తిలకం కొంచెం జరిగిపోతే కోపగించింది. ఆ కోపాన్ని తట్టుకోలేక రాముడు అప్పటికప్పుడు ఆ తిలకం తయారు చేసి ఆవిడ పెట్టేదాకా ఊరుకోలే. అందమైన శృంగారపు సన్నివేశం మనకి సుందరకాండలో ఏర్పడుతుంది. ఇలాగ తిలక ప్రియ, తిలకం అంటే అంత ఇష్టం. బొట్టు లేనిదే సీతమ్మ ఎప్పుడు ఉండకూడదు. కాబట్టి బొట్టు అంత ఇష్టపడుతుందే. ఆ బొట్టుకి సంబంధించిన తిలక వృక్షమా, తిలకంకి తిలకం ఉండే పోలిక అంతే. ఈ చెట్టుకి సంబంధం తిలకమని కాదు, ఈ పేరు ఆ పేరు కలిసింది కదా. అంటే ఉన్మత్త ఇవ లక్ష్యతే, తిలక ప్రియ తిలక అని చెప్పాడు. తిలకాన్ని ఆ తర్వాత అశోక శోకాపనుద శోకోపహత చేతసం త్వన్నామానం కురు క్షిప్రం ప్రియా సందర్శనే నమా. ఈ శ్లోకాన్ని సాహిత్యకారులు ముట్టుకోని సాహిత్యకారులు లేరు, వివరించని సాహిత్యకారులు లేరు. తనిశ్లోకిలో పెరియవాచ్యాంబిళ్ళే వారు కూడా ఈ శ్లోకాన్ని ఉపయోగిస్తారు. అశోకం అశోక శోకాపనుద. అశోక వృక్షం, అశోకం అంటేనే శోకము లేనిది అర్థం కదా. శోకము లేని చెట్టు అశోక వృక్షం. అశోక వృక్షానికి శోకాపనుద, శోకాన్ని తొలగిస్తుంది. అశోక వృక్షం ఉండే గొప్పతనంట. అశోక వృక్షములన్నీ కూడా ఉన్న చోట కనుక ఉంటే లోపల ఉండే శోకం తెలియకుండా తీరుతుంది అని ఆ చెట్లకు ఉండేటువంటి సాన్నిధ్యం అట్లాంటి. అలాంటి అశోకవనంలో ఉన్నా కూడా తీరనంత బాధ సీతమ్మ దగ్గర ఉంది అంటే అర్థం ఏంటి? సాధారణంగా చిన్న వైరాగ్యమో చిన్న విరహమో అయితే కనుక అశోకవనంలో పెడితే పోతుంది. రావణాసుడు చాలా తెలివైనవాడు. అశోకవనంలో ఎందుకు పెట్టాడంటే ఆవిడ మనసులో ఏదో బాధ ఉంది, ఆ బాధలు తొలగిపోతాయి. అశోకవనంలో ఉంటే ఒక మందు మాట. అశోకవనపు గాలి, అశోకవనపు ఆ తెమ్మెరలు ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటి దైన్యాన్ని నైత్యాన్ని పోగొట్టి ఉల్లాసం కలిగిస్తాయి. అలాంటి ఉల్లాసం కలిగితే సీత తనను ఒప్పుకుంటుందని రావణాసుడు దుర్మార్గపు ఆలోచనతో అశోక వనంలో పెట్టాడు. అంటే ఇదంతా కూడా ఇక్కడ ఈ పదంలో ఉండే తమాష. అశోక వృక్షానికి ఉండే గొప్పతనం. అశోక తులసి చెట్ల మధ్యలో మన ఇల్లు ఉందనుకో, జలుబులు లాంటివి ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ లాంటివి తగ్గుతాయి, ఉండవు. వాటిని మనం ఉపయోగించుకునే విధానం కూడా తెలియాలి. అలాగే అశోక వనంలో ఉన్నప్పుడు చిన్నపాటి బాధ అయితే తొలగిపోయేది సీతకి. అశోకవనం కూడా, అశోక వృక్షం కాదు, అశోక వనము కూడా తీర్చలేనంత పెద్ద బాధ సీతది. అంటే సీత యొక్క వియోగము, సీత యొక్క విరహము అంత గొప్పది అని చెప్పడం కోసం కూడా అశోకవనంలో ఏర్పడించారు. ఇదంతా కూడా అశోక శోకాపనుద, శోకాన్ని తొలగించేదానివి కదా అశోకమా. శోకోపహత చేతసం, ఇప్పుడు శోకంతో నేను కొట్టబడి ఉన్నా కదా. కర్తన్నామానం కురు క్షిప్రం, నన్ను కూడా నీవలి చెయ్యవా అంటాడు రాముడు. అంటే అర్థం నువ్వు అశోకం, నేను అశోకం చేయవా, నాకు శోకం లేకుండా చేయవా. ఆ పేరులో ఉండే తపస్సు. త్వం అశోక అహమపి అశోక భవాని, నేను కూడా అశోకుడిని కావాలి. ఓ వృక్షమా నన్ను అశోకుణ్ణిగా చెయ్యవా అని ఆ అశోక వృక్షాన్ని ప్రియా సందర్శనే నమా. ఎలా చెయ్యాలి? ఏదో నాకు ఉండేటువంటి బాధను పోగొట్టడం కాదు, సీతమ్మను చూపించాలి. సీతమ్మను చూపిస్తే తప్పపోని బాధ నాది. అశోకం త్వన్నామానం కురు క్షిప్రం, ఇలా అందంగా చెప్పాడు. ఎదితాల త్వయా దృష్ట్వా పక్వతాల ఫలస్తని కథయస్వరారోహాం కారుణ్యం ఎదితే మయి. ఎదితాల తాళవృక్షమా, పక్వతాల ఫలస్తని పండినటువంటి నీ తాళ ఫలములు వలె స్తనములు కలిగినటువంటి సీత ఎక్కడ ఉన్నదో చెప్పవా. కథయస్వ వరారోహ,
ఇది దృష్టా త్వయా సీత జంబూఫలోపమాం ప్రియాం యది విజానీషే నిశ్శంకం కథయస్వమే. ఓ జంబూఫలమా, ఓ నేరేడు ఫలమా, నువ్వు చూచావా? నీ ఫలం మీద ఎలాగైతే లావణ్యం మెరుపు ఉంటుందో అలాంటి మెరుపు శరీరము కలిగినటువంటి సీత, అంటే నల్లగా ఉంటుందని కాదు, ఆ మెరుపు మాత్రమే స్వీకరించాలి. జంబూ ఫలోపమ, నేరేడు పండు మీద ఉండే తెలియని లావణ్యం ఉంటుందే, ఆ లావణ్యము వంటి లావణ్యము కలిగినటువంటి సీత ఎక్కడ ఉందో చెప్పవా? ఎవరన్నా అడుగుతారండి? మాట్లాడలేని చెట్లని, ప్రాణం ఉందో లేదో తెలియని రాళ్ళని ఎవరన్నా అడుగుతారు? అంటే ఎలా ఎందుకు అడుగుతారంటే కాళిదాసు ఎన్ని దృష్టిలో పెట్టుకుని కామార్కాహి ప్రకృతి కృపణా చేతనా చేతనేషు, కామంతో ఉన్నవాళ్ళు, కామంతో ఉంటే వేరే కామం కాదు శుభ, చూడాలనే బలవత్తరమైనటువంటి కోరిక కలిగిన వాళ్ళు చేతనా చేతనేషు, ఇది చేతనమా అది అచేతనమా అని చూడకుండా అన్నింటినీ ప్రార్థన చేస్తారే, అలా రాముడు కూడా ఇలా ఉన్నాడు ఇక్కడ అని చెప్పడం. అహోత్వం కన్నికారాధ్య సుపుష్పై శోభసే భృశం కన్నికార ప్రియా సాధ్వి శంసదృష్టా ప్రియా హృయది. అహోత్వం కన్నికారాధ్య, ఓ కన్నికార వృక్షమా, సుపుష్పై శోభసే భృశం, కన్నికారాన్ని కూడా కడివి చెట్టు అన్నం ఉంది, కన్నికార వృక్షం వేరే ఉండొచ్చు, అది నాకు సరిగ్గా తెలియదు. శోభసే భృశం, ఎంత మిక్కిలి ఎంత అందంగా ప్రకాశిస్తున్నావు. కన్నికార ప్రియ, ఆ కన్నికారపు పూల గుత్తులంటే సీతమ్మకి ఇష్టం. ఇలా చెవుల్లోనూ ఈ చెవుల పక్కన అందంగా పెట్టుకుంటుంది ఆవిడ. అలాంటి సాధ్వి, అలాంటి సీత ప్రియ దృష్టాయది నీకు కనిపించిందా చెప్పవా అని అంటారు. 7 అయింది, ఇక్కడ 20 శ్లోకాలు అయ్యాయి. ఇక్కడికి ఆపుకునే ప్రయత్నం చేద్దాం. రేపు పండగ కాబట్టి ఉండదు. మళ్ళీ మనం బుధ గురు వారాలు 2 ఈరోజు మిగిలిన దానికి మళ్ళీ బుధవారం చెప్పుకుందాం. ఇక్కడ ఆపడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇక్కడ ఆపాల్సి వస్తుంది. దర్బార్ సేవకి వెళ్ళవలసిన సమయం కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆపుదాం. అంటే ఇలాగా రామచంద్రమూర్తి చేతనా చేతనముల యందు సీతని వెతుకులాటలో అడుగుతున్నాడు. ఇది ఉన్మత్త అనే దశకు చెందిన విప్రలంభ శృంగారం అని గుర్తించాలి. ఇది మనకు ఎలా ఉంటుందో తెలియజేయడం కోసమే రాముడు ప్రవర్తించే ప్రవర్తన. అందుకనే శ్రీమద్ రామావతారేస్మిన్ అజ్ఞవత్ క్రియతే మయా, రామావతారంలో నేను ఏమీ తెలియని వాడి వలె ప్రవర్తిస్తాను, కానీ నా తత్ర శంక న కర్తవ్య, అక్కడ మీరేమి డౌట్ పడక్కర్లేదు. సర్వజ్ఞేనతు మాయయ, నేను మాయను కప్పుకున్నాను కాబట్టి, ఇలా చెయ్యాలని సంకల్పించాను కాబట్టి. మాయ అంటే ఏదో మనం రాక్షసి అదేదో కప్పుకున్నాను కాదు సుమా. మాయా అంటే భగవంతుని యొక్క విచిత్రమైన సంకల్ప శక్తి అని అర్థం. ఆయన అనుకుంటే ఉంటుంది, ఆయన పో అంటే పోతుంది. అలాంటి మాయని కప్పుకుని నేను ఉన్నాను చెప్పాడు. కాబట్టి రామచంద్రమూర్తి మన కోసం చూపించే ఒక అద్భుతమైన ఘట్టాలే విప్లవ శృంగారం. ఇలా సాగుతూ ఉంటుంది. దాదాపుగా ఈ విప్లవ శృంగారమే ఋతువును బట్టి కూడా మనకి యుద్ధకాండ వరకు మనం దాన్ని కొనసాగిస్తూ ఉంటాం. సందర్భానుగుణంగా సాగుతూ ఉంటుంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు ప్రవ్యాహరత విస్తృతం పరం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాః సుఖినో భవంతు. పూర్తి చేద్దాం అనుకున్నా కానీ పూర్తి చేయలేకపోయాం. 7 కల్లా పూర్తి చేద్దాం. అయిపోయింది. ఓకే ఓకే, ఇంకొకసారి ఇది కట్టేశారా ఇది?